అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వస్ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. అన్నిటికంటే ఎక్కువ ఆనందం సత్యాన్ని అన్వేషించడంలోనే ఉంది. జీవితంలో ఎన్నో లౌకిక ఆనందాలని పొందుతూ ఉంటాం. ఏ ఆనందము కూడా శాశ్వతంగా ఉండదు. అందుకోసమని చెప్పేసి నేను ఎవరు అనే సత్యాన్ని తెలుసుకోవడంలోనే నిజమైనటువంటి ఆనందం ఉంది. ఎందుకంటే ఈ దారి అంతా కూడా అమృతమయం. చివరికి చేరుకునేటటువంటి పరబ్రహ్మ అమృతమే. నేనెవరిని? అమృత స్వరూపుడను. కాబట్టి దారి బాగుంది, నా లక్ష్యము బాగుంది. అందుకోసమే సత్యాన్వేషణ అనేటటువంటిది నిరంతరము ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ అన్వేషణలో ఉన్నవారికి మరి ఇంకా ఏది కూడా రుచి అనిపించదు. సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలు అనవసరం అనిపిస్తూ ఉంటాయి. అదే భగవంతుడి స్వరూపం. భగవంతుడి స్వరూపమే మనకు భక్తి మార్గంలో చాలా సార్లు చెప్తూ ఉంటారు. నిన్ను ఎంత చూసినా కూడా తనివి తీరలేదు మహానుభావ, నీ గురించి ఎన్ని పాటలు పాడినా కూడా నాకు తనివి తీరలేదు, నీ గురించి ఎన్ని కథలు విన్నా నాకు తనివి తీరలేదు. ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే భక్తి రూపంలో చెబుతారు. కానీ ఒకసారి ఆలోచించినట్లయితే ఇవన్నీ కూడా జ్ఞాన రూపంలో మనకు అందేవే. అంటే సత్యాన్ని తెలుసుకోవడానికి ఏదైతే మనం వెళ్తున్న మార్గం ఉందో ఈ మార్గం అంతా కూడా ఆనందమయమే. ఈ మార్గమే భక్తి మార్గం కూడాను. భక్తి మార్గము, జ్ఞాన మార్గము రెండు వేరు మార్గాలు అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఒకసారి మనము 12వ అధ్యాయము 13వ అధ్యాయము కనుక చూసినట్లయితే 12వ అధ్యాయంలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే 35 లక్షణాలు ఉంటాయో 13వ అధ్యాయం లోపల ముఖ్యమైన 20 లక్షణాలు ఏవైతే ఉంటాయో ఈ రెండింటి మధ్య సంబంధం ఉంటుంది. అది అది చాలా 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 ఇంపార్టెంట్. రెండింటి మధ్య చాలా గొప్ప సంబంధం ఉంది. అంటే ఏంటి? భక్తి జ్ఞానము వేరు కాదు. భక్తిలోంచి తెలియకుండానే జ్ఞానంలోకి వస్తాము. కానీ ఆ భక్తి రావాలి అంటే మనని మనము శుద్ధిపరచుకోవాలి. భక్తి అంటే ఏంటి? స్వస్వరూప సాధనయే భక్తి. భగవంతుడి పైన ప్రేమనే భక్తి. భగవంతుడి పైన అనురాగమే భక్తి. నేనెవరో తెలుసుకోవడమే భక్తి. చూసారా? భక్తి అంటే ఏదో మనము పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు ఇవి అనుకుంటాం. అవి తప్పు కాదు. కానీ ఆ మార్గంలో మనము భక్తుడికి నివేదిస్తూ మనని మనము మరచిపోగలిగేటటువంటి స్థాయికి వెళ్ళాలి. ఎప్పుడు చెప్పుకునే కథ మరొకసారి చెప్పుకుందాం. ఒక ఊర్లో ఒక ఆయన ఉంటాడు. ఆయనకి ఎంతసేపు కూడా తన దుకాణంలో కూర్చుంటూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల లోపల కూడా సమయాన్ని వృధా చేయడం ఆయనకి ఇష్టం అనిపించదు. ఈ సమయం లోపల ఆయన దగ్గరికి ఎవరో ఒక సన్యాసి వస్తాడు. రాగానే ఆయనతో అంటాడన్నమాట, ఎలా నేను భగవంతుని ధ్యానం చేయాలి అంటే ఇలా నూనె ధూపం పెట్టు, అవి పెట్టు అంటే అవన్నిటికీ డబ్బులు అవుతాయి కదా అంటాడు. కొద్దిగా పీనాసి స్వతహాగా. సరే ఒక పని చేయి, నీకు శ్రద్ధ ఉంది కాబట్టి నీకు ఒక మాట చెప్తాను, మానసికంగా చేయి, నువ్వు చేద్దామనుకున్న పూజలన్నీ మానసికంగా చేయాలి. అప్పుడు అతడు మానసికంగా చేస్తూ భగవంతుడిలో లీనమైపోతూ ఉంటాడు. కర్మకాండలు భక్తికి దారితీస్తాయా? ఖచ్చితంగా దారితీస్తాయి. కర్మకాండలలో గనక భావం లేకపోతే అది భక్తికి దారితీయదు. ఒక్కసారి మాట ఎవరైనా రిపీట్ చేస్తారా ప్లీజ్? ఎవరైనా ప్లీజ్. కర్మకాండలలో భావన లేకపోతే భక్తి రాదు. కరెక్ట్. ఇంకెవరైనా చెప్పండి, ఉదాహరణగా చెప్పండి ఎవరైనా. ఇంకెవరైనా ఉదాహరణ. భావం లేకపోతే భక్తి కాదు. మళ్ళొకసారి చెప్పండి. కర్మకాండంలో భావము లేకపోతే భక్తి కాదు. భక్తి కాదు కాదు భక్తి రాదు. భక్తి రాదు. రాదు 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 అంటే ఏంటి? భక్తిని మనము ఇప్పుడు మనకేంటంటే కర్మకాండలు ఎందుకు చేస్తున్నాం? భక్తి తెచ్చుకోవడానికి చేస్తున్నాం. వేణుగోపాల్ గారు జాయిన్ అవ్వలేదా ఇవాళ? జనరల్లీ రైట్ టైం కి జాయిన్ అవుతారు.
ఓకే. సో కర్మకాండలు చేస్తూ 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 మనం ఏం చేస్తామంటే భక్తి మార్గంలోకి వెళ్ళిపోతాం. తెలియకుండానే వెళ్ళిపోతాం. ఎందుకంటే కర్మకాండలు మనను భగవంతుడికి దగ్గర చేస్తాయి. చూడండి కర్మకాండాలు ఎంత అందంగా ఉంటాయో. ఒక చక్కటి దీపము, ధూపము, భగవంతుడిని మనలోకి ఆహ్వానించిన తర్వాత భగవంతుడికి ఒక ఆసనాన్ని కల్పించడము, అన్ని రకాలుగా చేస్తూ చేస్తూ కర్మకాండాలు చేస్తూ 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 భగవంతుడిలో మనకు తెలియకుండానే లీనమైపోతాం. ఎప్పుడైతే భగవంతుడిలో లీనమైతామో అప్పుడేమవుతుంది, వేరే పనులు చేయాలని మనకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు. ఆ సమయంలో ఎవరైనా ఇంటికి వస్తారు. ఉదాహరణకి మీరు మనస్ఫూర్తిగా పూజ చేస్తున్నారు అనుకోండి. మొక్కుబడిగా కాదు, మొక్కుబడిగా హడావిడిగా అరగంట చేసే పూజ కాకుండా ఒక్కసారి భక్తితో చేసే పూజను ఊహించుకోండి. చాలా భావంతో చక్కగా చేస్తూ భగవంతుడు వచ్చాడు, ఆయన సీట్లో కూర్చున్నాడు, ఆయన పాదాలు మీరు కడుగుతున్నారు. ఇటువంటి ధారణ పద్ధతి లోపల మీరు భగవంతుడిని పూజిస్తున్నారు అనుకున్నాం. అలాంటి ధారణ పద్ధతిలో మీరు భగవంతుడిని పూజిస్తున్నప్పుడు మీరు అందులో కూడా లీనమైపోతారు. లీనమైపోయి మీకు తెలియకుండానే ఆనంద రూపంలోకి వెళ్ళిపోతారు. ఆ సమయంలో ఇంటికి ఎవరైనా వస్తే మీకు నిజంగా నచ్చదు. ఇటువంటిది మీ అందరికీ దాదాపు జరిగే ఉంటుందని భావిస్తున్నాను. అవునా కాదా? ఎవరైనా చెప్పండి ఒకసారి జవాబు ప్లీజ్. అవును సార్, అవును సార్. పూజలో అవునండి. ఉన్నప్పుడు వస్తే అట్లాగే అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది. కరెక్ట్. అంటే ఇక్కడ భావము అంటే మాటి మాటికి నేను చెప్పేది ఏంటంటే ఈ పని చేశామా ఆ పని చేశామా అనేది కాకుండా భావన అనేటటువంటిది ముఖ్యము అన్న విషయాన్ని అందరము తెలుసుకోవాలి. మళ్ళొక్కసారి చెప్తున్నాను, ప్లీజ్ కొద్దిగా జాగ్రత్తగా వినండి. భావన అన్నిటికంటే ముఖ్యం. మీకు పూజ చేయడం రాకపోతే మానసికంగా పూజ చేసుకోండి. మీకు అనుమానాలు ఉంటే మానసికంగా పూజ చేసుకోండి. ఏదైనా కూడా మీరు మానసికంగా చేయండి. అప్పుడు మీకు దోషాలు ఉండవు, బెంగలు ఉండవు, బాధలు ఉండవు. కాయంతో చేయడం మంచిది, కాయంతో కూడా చెయ్యండి. కానీ అక్కడ ఆగిపోకుండా భగవంతుడి పైన అదొక ధ్యానం లాగా పెట్టుకోండి. అదే ధ్యానము, అదే ధారణ. చెయ్యండి, తప్పులేదు. కానీ అక్కడ భావం లేనప్పుడు చేయకండి, మానేయండి. అది నేను అనేది. అలా భావంతో చేస్తూ చేస్తూ ఉంటాడు ఈ శెట్టి ఎవరైతే ఉంటారో, ఆయనకు చక్కటి భగవంతుడి యొక్క ధ్యానంతో చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అన్ని మానసికంగా చేయడమే కదా. మంచిగా దేవుడికి కావాల్సినంత నూనె, నెయ్యి అన్ని వేస్తాడు, ఒత్తులు పెడతాడు, పూజ చేస్తాడు, ధూపము, దీపము అలా చేస్తూ 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 మానసికంగా చాలా ఎదిగిపోతాడు. ఆ రోజంతా చేస్తూనే ఉంటాడు, భగవంతుడికి అలా పూజ చేస్తూ ఉంటాడు అన్నమాట. చేస్తూ ఉంటే తెలియకుండానే జ్ఞానంలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే భగవంతుడు వీడు బాగా చదువుకున్నాడా లేదా, లేకపోతే వీడికి బాగా జ్ఞానం ఉందా లేదా, తెలివితేటలు ఉన్నాయా చూడాడు. చాలా మంది నాతో మాట్లాడుతుంటారు, సార్ మాది మట్టి బుర్ర సార్. ఎవరు చెప్పాడు మట్టి బుర్ర అని? దేవుడు ఏమన్నా కావాలని మట్టి బుర్ర ఇస్తాడా? అబద్ధం ఆ మాట అబద్ధం. అందరికి ఒకటే బ్రెయిన్ ఇస్తాడు. కొంతమంది వాడుకుంటారు, కొంతమంది వాడుకోరు. ఇప్పుడు మీరు ఇంటికి ఒక కంపెనీది గ్రైండింగ్ మెషిన్స్ తెచ్చుకుంటారు. గ్రైండింగ్ మెషిన్స్ అన్ని ఒకే రకంగా పనిచేస్తాయా లేక వేరువేరుగా పనిచేస్తాయా అండి? హలో, ఒకే రకంగా ఒకే రకంగా మెషిన్స్ అన్ని ఒకే రకంగా పనిచేస్తాయి. మనం కూడా అంతే. మనం కూడా మెషిన్స్. మనకు ఒక మనిషి అనేటటువంటి ఒక బ్రాండ్ పెట్టి పంపించాడు. అయితే మనమేం చేస్తున్నాము, మన శరీరాన్ని వాడుకోవడం లేదు. ఎందుకు వాడుకోవడం లేదు? పూర్వజన్మ పాపాలు, బద్ధకాలు, సాత్విక, రాజసిక, తామసిక గుణాలు, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనము ఈ శరీరాన్ని ఎంతగా వాడుకోవాలో అంతగా వాడుకోవడం లేదు, అంతే. మాకు స్కూల్ లోపల ఒక మంచి కథ ముందు ఆ శెట్టి కథ కంప్లీట్ చేసుకుందాం ఫస్ట్, తర్వాత స్కూల్లోది నేను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంతకీ స్కూల్లోది ఏం చెప్దాం అనుకున్నా? ముందు స్కూల్ది చెప్పేస్తాను ఆగండి. ఆ స్కూల్ లోపల ఏమైందంటే అందరికీ కూడా బద్ధకము. స్కూల్ లోపల మా సార్ ఏం చేసేవాడు, కొట్టేవాడు. ఇది రేపు పొద్దున నేర్చుకుని రాకపోతే నీకు ఇది కాదు అని చెప్పి. అప్పుడు ఏమైంది, అందరూ కూడా అది నేర్చుకుని వచ్చేసేవాళ్ళు. అందరూ కరెక్ట్ గా చేసుకునేవాళ్ళు. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా అన్ని నేర్చుకుని వచ్చేవాళ్ళు. సార్ భయంకి నేర్చుకుని వచ్చేవాళ్ళు. అప్పుడు ఏమైంది, క్లాస్ ఫస్ట్ అయిన నేను చెప్పినా, క్లాస్ లోపల లాస్ట్ అయిన వ్యక్తి చెప్పినా ఒకే రకంగా ఉండేది. సో ఇప్పుడు క్లాస్ ఫస్ట్, క్లాస్ లాస్ట్ అనేటటువంటి తేడా ఉందా? ఎవరైనా చెప్పండి, నా మాట అర్థమైన వాళ్ళు. లేదు సార్, లాస్ట్ చెప్పేవాళ్ళు చెప్పినా మీరు చెప్పినా ఒకటే అవుతుంది సార్. అప్పుడు కాబట్టి క్లాస్ ఫస్ట్, క్లాస్ లాస్ట్ అని ఒకరికి ఎక్కువ బ్రెయిన్, ఒకరికి తక్కువ బ్రెయిన్ ఉండదు. వాడుకోవడాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మాకు RSS లో ఏం చేస్తారు, పొద్దున్న 5ంటికే లేపుతారు నిద్ర. మీరు క్యాంపులకు వెళ్తారు కదా, వాడు 4:30, 5 o'clockకే భారత మాట పాటలన్నీ పాడిస్తూ లేపిస్తాడు. చలికాలం గాని, ఎండాకాలం గాని, వర్షాకాలం గాని 4:30, 5ంటికే లేపుతాడు. భారత మాట పాటలు పాడుతూ అందరి రూమ్స్ కి వెళ్ళి
భారతమాత పటాన్ని చేతిలో పట్టుకుని అద్భుతమైన పాటలు పాడుతూ కళ్ళ నుంచి నీళ్లు తిరిగేటువంటి పాటలు పాడుతూ మన దేశభక్తులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మనం నిద్రలేస్తాం. నిద్ర లేవగానే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? లేచిన తర్వాత అందరూ కలిసి పనిచేస్తారు, అందరూ కలిసి నేర్చుకుంటారు, అందరూ కలిసి చర్చించుకుంటారు. ఇప్పుడు ఇందులో ఒకరికి ఎక్కువ నాలెడ్జ్, ఒకరికి తక్కువ నాలెడ్జ్ వచ్చే అవకాశమే లేదు. అందరూ అదే కష్టపడాలి. కానీ కొంతమందికి ఏంటంటే బద్ధకం ఉంటుంది, కొంతమందికి శ్రద్ధ ఉండదు. ఇప్పుడు మీరు దీన్ని సినిమాల విషయంలో చూడొచ్చు. సినిమాల విషయంలో చూడండి, ఎంత బద్ధకిష్ట అయినా కూడా సినిమాలలో ఇన్ఫర్మేషన్ చెప్తాడు, సినిమాలలో ఏమేమి జరిగిందని చెప్తాడు. అఫ్ కోర్స్ అందులో కూడా మనమే ఫస్ట్ అనుకోండి. కానీ ఈ మధ్య మన స్టూడెంట్స్ నన్ను బీట్ చేద్దామని కొంతమంది ట్రై చేస్తున్నారు, అది వేరే సంగతి. కాబట్టి ఏం జరుగుతుందంటే, మరి సినిమాలు ఎలా జ్ఞాపకం ఉంటాయి? మెమొరీ లేకపోతే సినిమాలు ఎలా జ్ఞాపకం ఉంటాయి? మనకు నచ్చినటువంటి విషయాలు ఎలా జ్ఞాపకం ఉంటాయి? కాబట్టి అందరికీ ఇచ్చినటువంటి మా అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ అందరికీ ఒకే రకమైనటువంటి బుర్రనిచ్చాడు. కానీ దాన్ని మనం వాడుకోవడంలోనే తేడా వస్తుంది, మనలో ఉన్నటువంటి శ్రద్ధనే తేడా వస్తుంది. నేను ఆ రన్నింగ్ రేస్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అందరికీ కూడా జ్ఞాపకం ఉందా? ఆవిడకి పాపం ఇంట్లోపల సరైనటువంటి పరిస్థితులు లేవు, ఇంట్లోపల పేదరికం నడుస్తుంది, ఇంట్లోపల ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరు, కానీ రన్నింగ్ కాంపిటీషన్ లో పాల్గొనాలని. ఇంతలోకే ఆమెకి తట్టుకోలేనటువంటి రోగం వచ్చింది. కాలు నేల మీద పెడితే రక్తం వచ్చేది, నేల మీద పెడితే రక్తం వచ్చేది. అటువంటి ఆవిడ పరిగెత్తి 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 ఎట్లా అయితేనంటే ప్రపంచంలో నెంబర్ 1 గా నిలబడింది. తను ఒలింపిక్స్ లో గెలిచింది ఆవిడ. అంటే ఏమర్థమవుతోంది అంటే, కృషితో నాస్తి దుర్భిక్షం. అంటే గనక మనము నిజంగా కూడా సిన్సియర్ గా గనక ప్రయత్నం చేస్తే సాధించలేనిదేమీ లేదు. మీరందరూ కూడా మా తెలంగాణ అమ్మాయి పూర్ణ సినిమా చూడండి ఒకసారి వీలైన వాళ్ళు. ఆమె ఎవరెస్ట్ ఎక్కినప్పుడు ఆమె ఏమవుతుందంటే మధ్య లోపల జ్వరం వస్తుంది ఆమెకి, బేస్ క్యాంప్ దగ్గర. జ్వరం వస్తే చీఫ్ మినిస్టర్ బ్యాన్ చేయమంటాడు, అది ఆపేసేయమంటాడు. ఆ ట్రిప్ ని, దాన్ని బ్యాన్ కాదు, దాన్ని ఏమంటారు, అవార్డ్ చేయమంటాడు. అవార్డ్ చేయరు. ఆ పిల్ల అంటుంది, లేదు నేను వెళ్ళాలి అంటుంది, నేను వెళ్ళాలి అంటుంది అని చెప్పి వెళ్ళి చిన్న పిల్లగా తను ప్రపంచ రికార్డు సాధించగలిగింది. ఇదంతా మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. వీళ్ళందరికీ ప్రత్యేక శక్తులు ఉన్నాయి అనుకుంటారా? కాదు, వీరందరి లోపల చెయ్యాలనేటటువంటి తపన తీవ్రతరంగా ఉంది. కాబట్టి మనకు అది ఉండాలి. అయితే అది ఒక రోజులో వస్తుందా? రాదు. డెఫినెట్ గా ఒప్పుకుంటాను, ఒక రోజులో రాదు. కానీ మెల్లమెల్లగా ఇలాంటి ప్రవచనాలు వింటూ, ఈ భగవంతుడి యొక్క కథలని అర్థం చేసుకుంటూ, భగవంతుడి లీలలను అర్థం చేసుకుంటూ మనల్ని మనము వృద్ధి పరచుకోవడానికి కాస్త ప్రయత్నం చేస్తే చాలు. ఏం తప్పలేదు. మనం చక్కగా, మీరందరూ చాలా బాగా చేస్తున్నారు. నిత్య జీవితంలో మీరు చేసే పనులనే చిన్న చిన్నగా మార్చుకోమని చెప్తున్నాను అంతే. నేను చిన్న చిన్నగా మార్చుకోండి. ఏంటి? చేసే పూజని సక్రమంగా చేయండి. ఫస్ట్ ముందు ఈ హడావిడి హంగు ఆపేసి మీరు దేవుడితో కనెక్ట్ అవ్వండి. మధ్య లోపల ఒక చక్కటి అంబికా దర్బార్ అగరబత్తి పెట్టుకోండి, దేవుణ్ణి పెట్టుకోండి. ఆ వాసన మంచిగా మనస్ఫూర్తిగా లోపలికి వస్తున్నట్టుగా ఊహిస్తూ, భగవంతుడిని ఆహ్వానిస్తున్నట్టుగా ఊహిస్తూ, భగవంతుడు మీ ఎదురుగా కూర్చున్నట్టుగా ఊహిస్తూ, ఆయనకు పాదాలు గడుగుతున్నట్టుగా ఊహిస్తూ, ఒకసారి ఆ పాట గుర్తు తెచ్చుకొని, నన్ను పాలించగా నడిచే వచ్చితివా అనే పాట గుర్తుంచుకుంటూ అలా ఊహించుకుంటూ ఉండండి భగవంతుడు. ఉంటే ఏమవుతుంది? కొన్ని రోజులకు ఆ శ్రద్ధ పెరుగుతుంది. శ్రద్ధ పెరిగినప్పుడు ఏమవుతుంది? ఆ పనిలో మనం సక్సెస్ అవుతాం. శ్రద్ధ పెరిగినప్పుడు ఏమవుతాయంటే ఆ పని మీద ఎక్కువ ఫోకస్ అయ్యి మిగతా పనులు మనం చెయ్యం. ఇప్పుడు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, మనకు పండిట్ దీన్ దయాల్ కావచ్చు, చాలా మంది మహానుభావులు అందరూ వీళ్ళు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోలేరు జీవితంలో? ఎందుకంటే వారికి దొరికినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది మిగతా లౌకిక సుఖాల కంటే, లౌకిక బాధ్యతల కంటే సామాజిక బాధ్యత గొప్పది అని చెప్పి తెలిసినప్పుడు అలా అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనము శెట్టి కథలోకి వెళ్దాం. ఆయన అలా మానసికంగా పూజలు చేస్తున్నాడు. ఫ్రీగానే శ్రద్ధ ఉంది, పాపం కాస్త పినాస్ వాడు అంతే. అలా చేస్తూ ఒక్కసారిగా భగవంతుడితో లీనమైపోతూ ఉంటాడు. ఓ రోజు ఏమవుతుంది, ఆయనకి సడన్ గా నూనె పోస్తూ కొద్దిగా ఎక్కువ పడుతుంది. స్వతహాగా చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి లోహం వల్ల అయ్యో ఎక్కువ పడింది అనుకుంటాడు. అప్పుడు ఆయన భుజం మీద ఎవరో తట్టి, ఏమైతుందయ్యా, ఒక్క చుక్క ఎక్కువైతే ఏం జరుగుతుంది? పోయింది ఒక్క చుక్కే కదా అని అంతే. ఇక మళ్ళీ కళ్ళు తెరవడు. భక్తికి భావం ముఖ్యం. భావం ఉన్న ప్రతి ఒక్కడికి కూడా భగవంతుడు ఏం చెప్పాడు? నన్ను అనన్య భక్తితో పూజించే వాడికి బుద్ధి యోగం నేనే ఇస్తాను అని చెప్పాడా లేదా? ఇది భగవంతుడి మాటలనే గుర్తించండి. శ్రీనివాస్ మాటలు ప్రామాణికము కాదు. మళ్ళొకసారి చెప్తున్నా, శ్రీనివాసు మాటలు ప్రామాణికం కాదు, భగవంతుడి మాటలు మాత్రమే ప్రామాణికం.
మీరు భగవంతుడు చెప్పిన మాటలను తప్ప నేను వేరే మాటలు మాట్లాడితే మీరు వినకండి, కానీ భగవంతుడు మాటలు చెప్పినప్పుడు వినండి, అవి శ్రద్ధగా విని అవి పాటించాలి. భగవంతుడు చాలా క్లియర్ గా ఏం చెప్పాడు, నీకు బుద్ధి లేదు, తెలివితేటలు లేవు అనుకోకు, నన్ను కనుక నువ్వు అనన్య భక్తితో పూజించినట్లయితే నీకు బుద్ధి యోగం కల్పించే బాధ్యత నాదే. కాబట్టి భగవంతుడిని అంత డీప్ గా ప్రేమించాలి. అంత డీప్ గా ప్రేమించాలి అంటే ఆ దారిలో వెళ్తున్నప్పుడు భగవంతుడి లీలలని, భగవంతుడు చేస్తున్న పనులన్నింటినీ మనము గుర్తు తెచ్చుకోవాలి. అదే పని మనం విష్ణు సహస్రనామం లోపల చేస్తున్నాం ఇన్ని రోజులుగా. అద్భుతమైనటువంటి భగవంతుడి యొక్క లక్షణాలను తెలుసుకుంటున్నాం. క్లుప్తంగా చెప్పాలంటే భగవంతుడు సృష్టి స్థితి లయ చేస్తాడు, భగవంతుడు అందరిలో ఉన్నాడు, భగవంతుడు అన్నిటికీ కారణము, భగవంతుడే అంతర్యామి, భగవంతుడే సర్వశక్తిమంతుడు, భగవంతుడు సర్వజ్ఞుడు, అయిపోయింది. ఇంత చెప్పేస్తే సరిపోతుంది. అలా కాదు, చెప్పిన విషయాల్ని అనేక పద్ధతులలో మనకు తెలిసిన ఎన్నో ఉదాహరణల ద్వారా తెలుసుకోవడమే విష్ణు సహస్రనామం. ఈ మిగతా అన్ని సహస్రనామాలలోకి కూడా మనం విష్ణు సహస్రనామం చాలా సులభమైనదని, ఇది పారాయణ గ్రంథం కూడా అని కూడా తెలుసుకున్నాం మనం. ఇది పారాయణకు ఉపయోగపడుతుంది, మీకు ఆచరణకు కూడా ఉపయోగపడుతుంది. ఆచరణ కంటే కూడా అర్థం చేసుకోవడం మెయిన్. ఇందులో మీకు ఆచరించేది ప్రత్యేకంగా ఏమీ ఉండదు, ఇందులో అర్థం చేసుకునేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు 3 మెట్లు కాస్త 2 మెట్లుగా అయిపోయాయి. ఇప్పుడు సులభమా కాదా చెప్పండి. నేనేమన్నా నీ లాస్ట్ స్టేట్మెంట్స్ ఒకసారి చెప్పండి ఎవరైనా. సులభమా కాదా అన్నారు. ఏది సులభమా కాదా? విష్ణు సహస్రం పారాయణ గ్రంథము అండ్ శ్రద్ధగా అర్థం తెలుసుకొని ఆచరించడం వల్ల ఆచరించాల్సినంత అవసరం కూడా లేదు. అర్థం తెలుసుకుంటే మనకి చాలు, ఆలోచిస్తే చాలు. ఆచరించవలసిందని కూడా చెప్పారు కదా సార్. ఆచరించాల్సినవి ఏమున్నాయి ఇందులో? పారాయణ గ్రంథము, పారాయణ గ్రంథము, అర్థం చేసుకోవాల్సిన గ్రంథము అంతే. తెలుసుకోవాలని చెప్పారు. భగవద్గీత ఆచరణ వేదాంతం, భగవద్గీతని ఆచరణ వేదాంతం. ఆ నామాలు చెప్పేటప్పుడు ఆయన మహిమని, ఆయన విభూతులని, క్వాలిటీస్, లక్షణాలు కదా, దేవుడి లక్షణాలు అవి భావించుకుంటూ ఉండాల. కరెక్ట్. సో ఇప్పుడు మీకు మామూలుగా అయితే 3 మెట్లు: పారాయణము, వివరణ, ఆచరణ. ఇందులోపల సింపుల్, పారాయణం చెయ్యండి, ఆచరణ అవసరం లేదు. కాబట్టి వివరణ వింటే చాలు, వివరణ విని అర్థం చేసుకోండి చాలు. అర్థం చేసుకుంటే గుండె నిండా ఆనందం వస్తుంది. అందరూ పెన్ను పేపర్ తెచ్చుకొని వాళ్ళ కోసమని ఈ ఉపోద్ఘాతం చెప్పాను. దయచేసి అందరూ ఒకసారి ఒక 30 seconds టైం ఇస్తాను, కొద్దిగా పెన్ను పేపర్ తెచ్చుకుంటారా? వాళ్ళు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. పెన్ను పేపర్స్ అందరి దగ్గర ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. తెచ్చుకున్నాం సార్ ముందే. పెన్ను పేపర్ ఉంది కాబట్టి ఇవాళ శ్లోకం ఎవరైనా చదువుతారమ్మా కొద్దిగా? స్కంద దురోధర్యం చదవండి ఎవరైనా. స్కంద దురోధర్యం చెప్పండి. స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురందరః. ఈ శ్లోకం ఇవాళ ఒక పావువంత అవుతుంది, వాయువాహన వరకు చెప్తున్నాము. అయితే స్కందధర, దుర్య, వరద ఇవన్నీ తర్వాత తెలుసుకుందాము కొద్దిగా, ఎందుకంటే వాయువాహన అనేది కష్టము. ఓకేనా? సరే, ముందు వాయువాహన చెప్తాను. అందరూ పెన్ను పేపర్లు రెడీగా పెట్టుకున్నారు కాబట్టి ముందు వాయువాహన గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మనకు 10 వాయువులు ఉన్నాయి అన్న విషయం తెలుసు కదా అందరికి. ప్రాణాపాన వ్యాన ఉదాన సమానము, నాగకూర్మ కృకర ధనుంజయ దేవదత్త. ఇవన్నీ అందరికీ తెలిసినవే కదా. తెలియని వాళ్ళు రాసుకుంటే అంటే రాసుకోండి, నేను టైం ఇస్తాను. కొద్దిగా ఇవాళ కష్టమైన క్లాసు, కొద్దిగా ఒక మీకు చూద్దాం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఒక్కటే చెప్తాను ఇవాళ, వాయువాహన ఒకటే ఇవాళ నేర్చుకుంటాము కాబట్టి కొద్దిగా చెప్పండి సార్. ఈ క్లాస్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక క్లాసు మన రజనీ మేడము, రాధికా మేడము, శర్మ గారు వీళ్ళందరితోటి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఈ ఒక్క క్లాస్ మాత్రం ఒక 2 సార్లు 3 సార్లు అందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా రివిజన్ చేసుకోండి. నేను ఒకసారి చెప్తాను, ఒకసారి శ్రద్ధగా వీలైనన్ని ప్రశ్నలు వేయండి, వీలైనంత వరకు తొందరగా చెప్పుకుంటాను. ఓకేనా? వాయువులన్నీ అందరికీ తెలుసా?
పంచ ప్రాణాలు పంచ ఉప ప్రాణాలు అందరికీ తెలుసా? సార్ చెప్పండి సార్. చెప్పండి సార్. సరే రాసుకోండి అయితే మెల్లగా. ప్రాణము రాసుకోండి. కొద్దిగా తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో రజని గాని, రాధిక గాని, శర్మ గారు గాని, తర్వాత ఇంకా మన టీవీ మనీ మేడం గాని, ఓకే, సౌజన్య గారు గాని, మాధవి గారు గాని, ఇలా చాలా మంది ఎవరైతే ఆల్రెడీ నోట్స్ పంపించారో, సూర్యశ్రీ గారు జాయిన్ అయితే ఆవిడ గాని, ఇంకా కూడా ఎవరైనా నోట్స్ రాసుకున్న వారు ఉంటే వారు గాని, కొద్దిగా మీరు ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా జాగ్రత్తగా వినండి. వీలైతే మీరే నన్ను ప్రశ్నలు వేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, కొద్దిగా కష్టమైన క్లాస్ ఇది కాబట్టి కాస్త జాగ్రత్తగా వినండి. ఓకే, తెలిసినవి కొన్ని రిపీట్ అవుతాయి. ముందు ఇందు లోపల మనకు 10 వాయువులలో అన్నిటికంటే ముఖ్యము ఆక్సిజన్ అంటారు, దీన్ని ప్రాణవాయువు అంటారు. ఓకేనా? ఈ ప్రాణవాయువు ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం? హృదయంలో. ఇది జస్ట్ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇది యాక్చువల్ గా ఇప్పుడు సిలబస్ లో లేదు, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్రాణవాయువు అనేది హృదయంలో ఉంటుంది. మనం ముఖ్యంగా ఏంటంటే ఈ 10 లోపల 7 మాత్రమే ఇవాళ తెలుసుకుంటాము. ఎందుకోసం అంటే ఈ 7 మనకు సప్త వాహనాలు ఏంటో మనం తెలుసుకుంటాం. వాయు వాహనాలు ఏంటో, ఆ వాహనం అంటే ఏంటో, వెహికల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? ముందు ప్రాణవాయువు. ప్రాణవాయువు ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. ఇదేం చేస్తుందంటే శ్వాసను మనం లోపల తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. శ్వాసను మనం, ఇది ఆక్సిజన్ అన్నమాట. ఈ ఆక్సిజన్ ఏదైతే ఉన్నదో ఈ ఆక్సిజన్ అనేది చక్కగా శ్వాసను తీసుకుంటూ ఉంటాం. ఇది లేకపోతే మనకు లైఫ్ అనేటటువంటిది ఉండదు. అంటే ఇదే మన జీవశక్తి, ఇదే మనకు చైతన్యం ఇచ్చేటటువంటి ఫ్లో అన్నమాట. చైతన్యం ఫ్లో ఫ్లో అంటే ఏమంటారు తెలుగులో? ప్రవాహం. మీకు ఫ్లో అని రాసుకున్నా సరే మీ ఇష్టం, ఇంగ్లీష్ లో రాసుకున్నా సరే, తెలుగులో రాసుకున్నా సరే. ఓకే, ప్రాణవాయువు క్లియరా? ఈ ప్రాణవాయువు ఎప్పుడు కూడా ఈ హృదయం నుంచి ఇలా పైకి వెళ్తున్నట్టుగా ఉంటుంది అనమాట. మనం పీల్చుకునేది లోపలికి పీల్చుకున్నా దాని ఫ్లో మాత్రం ఇలా పైకి ఉంటుంది. ఓకేనా? రెండవది అపానము. అపానం రాసుకోండి. నాభి దగ్గర నుంచి మూలాధార చక్రం చివరి వరకు ఉంటుంది అని రాసుకోండి. నాభి నుంచి మూలాధార చివరి వరకు ఉంటుంది. ఇందాకదేమో జీవశక్తి చైతన్యం యొక్క ఫ్లో అని చెప్పేసి తెలుసుకున్నాం మనం కదా. ఇదేంటి చేస్తుంది అపాన వాయువు అంటే? శరీరం లోపల వ్యర్థాలన్నిటినీ బయటకు పంపుతుంది. వ్యర్థాలంటే ఏముంటాయి? మలమూత్రాలే కాకుండా మనకు చెమటలు ఇవన్నీ వస్తాయి కదా, ఈ చెడు కూడా మన చర్మం నుంచి బయటికి పంపించడానికి రాసుకో. రాసుకున్నాక అయింది సారా అనండి, నాకు లేకపోతే తెలియదు కదా, నేను ఎంతసేపు ఆపాలో. ఇంకొకసారి చెప్పండి. మరొకసారి చెప్పండి. అపాన వాయువు నాభి నుంచి మూలాధార చక్ర చివరి వరకు ఉంటుంది. మూలాధారం అంటే తెలుసు కదా అందరికి, ఇది మన శరీరం అనుకుంటే ఈ కింద ఉండేదాన్ని మూలాధారం అంటారు. మూలాధారము ఈ ప్రాంతం ఏదైతే ఉందో నాభి నుంచి కింది వరకు ఉండేది అది అపాన వాయువు. ఈ అపాన వాయువు అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది, ఎందుకంటే ఇది ప్రాణవాయువుతో పోటీ పడుతూ ఉంటుంది అనమాట. పోటీ పడుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు మోక్షం పొందడానికి కొద్దిగా కష్టం అవుతుంది. జనరల్లీ ఆ మోక్షం పొందడానికి కష్టం అవుతుంది కాబట్టి అపాన వాయువుని ప్రాణవాయువులో కలిపి పైకి పంపిస్తారు. అది తెలుసుకుందాం ఒక 5 minutes లో. సో ప్రాణవాయువు అనేది హృదయంలోంచి పైకి వెళ్తుంది, అపాన వాయువు నాభి నుంచి కింది వైపు ప్రవేశించి వ్యర్థములను బయటికి పంపించేస్తుంది. చెమట రూపంలో, మలమూత్రాల రూపంలో బయటికి పంపిస్తుంది విసర్జన అవయవాల ద్వారా. క్లియర్ గా ఉందా? అయిపోతే అయిందని చెప్తుండండి ప్లీజ్. అయిందండి. మూడోది వ్యానము అని చెప్పి రాసుకోండి. ఈ వ్యానం అనేటటువంటిది ఏంటంటే శరీరంలో కాళ్ళు, చేతులు, హృదయం అంతా వ్యాపించి ఉంటుంది. ఈ వ్యానం ఏం చేస్తుందంటే ఏదన్నా వాయువు తక్కువైతే ఆ వాయువుని రీప్లేస్ చేస్తుంది. ఓకే, రాసుకోండి. ఈ వ్యానం ఏంటంటే మొత్తం శరీరం అంతా, అంటే ఏంటి, రక్త ప్రసారం కావచ్చు, మనకు నాడీ వ్యవస్థ అంటాం కదా, రక్త నరాల వ్యవస్థని నాడీ వ్యవస్థ అంటారు. నరాల వ్యవస్థ, దీని నాడీ వ్యవస్థ. ఈ నాడీ వ్యవస్థకు ఉపయోగపడేది అదనమాట. శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. అంతే కదా. శరీరంలో నాడీ లేని ప్లేస్ ఏదైనా ఉంటుందండి? హలో, చాలా డీప్ వెళ్ళిపోయారు. అందుకే చెప్పడానికి వీలు పడేది. సో శరీరం అంతా కూడా వ్యాపించి మన రక్త ప్రసారము ఈ నరాల ద్వారా వెళ్ళేది ఏదైతే ఉంటుంది, కండరాలు ఉంటాయి కదా, ఈ కండరాలలో కూడా ఉండేటటువంటి వాయువుని వ్యానము అంటారు. అంటే మనకు శక్తి ఇవన్నీ శక్తి వచ్చేదంతా కూడా వ్యానం వల్లనే వస్తుంది. అంటే చురుకుదనం, ఎక్స్ట్రీమ్లీ క్విక్ అలర్ట్ గా ఉంటారు కదా. కొంతమంది ఇలా బద్ధకంగా ఉన్నారనుకోండి, వాళ్ళు వ్యానాన్ని ఉపయోగించుకోవడం లేదని లెక్క అన్నమాట. కండరాల్లో ఉంటేనే కదా క్విక్ గా లేచేది. ఇప్పుడు పెద్దవాళ్ళు అయినా కొద్ది కండరాలలో శక్తి తగ్గిపోతుంది కదా, వాళ్ళు కదలలేదు. సరేనా?
వ్యానం క్లియరా? ఇంకేమన్నా చెప్పాలా? ఇది ఏంటమ్మా? శరీరంలో అంతా వ్యాపించి ఉండి శరీరం అంతా రక్త ప్రసారం నాడులకు పంపిస్తుందా? నాడుల ద్వారా రక్త ప్రసారం జరుగుతుంది. నాడుల ద్వారా రక్త ప్రసారం జరుగుతుంది. సరేనా? సార్ ఇది పని చేయలేదంటే మనిషి చనిపోతాడు కదా సార్. వ్యానం ప్రాణవాయువు పోతే ఇవన్నీ పోయినట్టే. అన్నిటికంటే ముఖ్యం ప్రాణవాయువు. వ్యానం సరిగా పనిచేయకపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ప్రాణవాయువు పోతే ఇవి పోతాయి, లేకపోతే పోవు ఇవి. ఇవన్నీ సరిగా లేకపోతే ఏమవుతాయంటే ఆ అవయవాలు పాడవుతాయి. ఆయా అవయవాలు పాడవడం జరుగుతుంది కానీ చనిపోరు. కానీ ఎప్పుడైతే ప్రాణవాయువు ఎగిరిపోయిందో మిగతా అన్ని వాయువులు ఎగిరిపోతాయి. ఓకేనా? క్లియర్ గా ఉందా? డౌట్ ఉందా? ధ్యానం గురించి ఇంకోసారి చెప్పరా? ఏంటమ్మా? ధ్యానం గురించి. ధ్యానం అంటే శరీరం అంతా ఉంటుంది అని రాసుకోండి. శరీరం అంతా ఉంటుంది. మన రక్త ప్రసారం, రక్తం ఎలా ప్రసారం అవుతుందండి? మనకు రక్తం ఎందులోంచి వెళ్తుందండి? ఇంటికి వచ్చి వాడు బ్లడ్ తీసుకుంటాడు. నాడీ వ్యవస్థ రాసుకోండి. నాడీ వ్యవస్థ రాసుకోండి. నాడీ వ్యవస్థ రాసుకోండి. నాడీ వ్యవస్థ ఏంటమ్మా? మీ వాయిస్ బ్రేక్ అవుతోందమ్మా. మీ వాయిస్ బ్రేక్ అవుతోందమ్మా. మళ్ళీ అడగండి. మనం బ్రీతింగ్. హలో సార్, వినిపిస్తుందా సార్? ఇప్పుడు చెప్పండి. వినిపిస్తుంది. హలో. ఇప్పుడు వినిపిస్తుంది. మనం బ్రీత్ చేసుకున్న ఎయిర్ ఇలా డివైడ్ అవుతుందండి. కరెక్ట్. ఈ వాయువు 10 రకాలుగా విడిపోతుంది. ఈ వాయువే ఒకే వాయువు, శ్వాసగా తీసుకున్న వాయువు శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ఒకే వాయువు 10 రకాలుగా 10 పనులు చేస్తూ ఉంటుంది అన్నమాట. అది ఎప్పుడైతే మన శరీరంలో జీవశక్తిని నింపుతుందో దాన్ని ప్రాణవాయువు అంటారు. ఎప్పుడైతే అది మలినాలను తీయడానికి ఉపయోగపడే వాయువుగా స్టోర్ అయ్యి ఎక్కడైతే ఉంటుందో, నాభి దగ్గర నుంచి మూలాధారం వరకు స్టోర్ అయ్యి ఉన్నటువంటి వాయువు ఏదైతే ఉంటుందో దాన్ని అపానం అంటారు. శరీరం అంతా కూడా వాయువు ఉంటుంది. శరీరం లోపల మీరు పీల్చుకున్నటువంటి వాయువు మొత్తం మీరు వదలరు. మీకు పూరకము, రేచకము, కుంభకము చేస్తారు కదా, కొద్ది వాయువు మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయినది శరీరంలో అన్ని చోట్ల ట్రాప్ అయి ఉంటుంది అన్నమాట. సరేనా? అర్థమైందా? అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా కూడా ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడుగుతారా? నేను ముందుకెళ్తాను. కొద్దిగా కష్టమైన క్లాస్ వల్ల ముందే చెప్తున్నా, నిద్రపోదాము లేదా పడుకొని విందామని కుదరదు. ఓకే, కొద్దిగా శ్రద్ధగా వినండి. వాళ్ళ క్లాస్ కొద్దిగా కష్టమైన క్లాసు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. చెప్పమ్మా సార్. జై శ్రీకృష్ణ. అపానం వ్యానం 2 అర్థమై ఇంకొకటి చెప్పారు సార్, అది నాకు అర్థం అవ్వలేదు సార్. 3 చెప్పారు. ఏ వాయువు అర్థం కాదు? మీ వాయిస్ బ్రేక్ అయింది. నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఒక్క నిమిషం. నా వాయిస్ క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉంది సార్. మరి మీ అందరి వాయిస్ నాకు ఎందుకు బ్రేక్ అయి వినిపిస్తుంది అప్పుడప్పుడు? సుధామోహన్ గారు మళ్ళీ అడగండి. ఆవిడ ఫస్ట్ అడుగుతున్నారండి ప్రాణం. సార్ మీరు అపానం అర్థమైంది, వ్యానం అర్థమైంది సార్. 3వది ఇంకోటి ఫస్ట్ చెప్పారు, అది నాకు అర్థం కాల. ఫస్ట్ ప్రాణం, ఆక్సిజన్. అదే మెయిన్ కదా మనకు. ప్రాణవాయువే మెయిన్. ప్రాణము ఆక్సిజన్. నాకు సరిగా వినపడలేదు సార్, సరిగా వినపడలేదు. ఓకే సార్. నో ప్రాబ్లం. అదే మీ వాయిస్ కూడా ఇందాక బ్రేక్ అయింది. మరి అది బహుశా ఇంటర్నెట్ ఏమన్నా ఉందేమో చూసుకోండి. అదే విధంగా నా వాయిస్ క్లియర్ గా లేకపోతే క్లియర్ గా అడగండి. ఓకేనా? ఇవాళది కష్టమైన క్లాస్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మీరు అందరూ కూడా. బాగుంది, బాలేదు అని చెప్పి చప్పట్లు, క్లాప్లు, ఎస్, నోలు, ఆల్ రైట్, లవ్ మార్క్స్ ఇవన్నీ పెడతారు కదా, అవన్నీ పెట్టండి చక్కగా. అప్పుడు తెలుస్తుంది బాగా నచ్చింది, బాగా నచ్చలేదు, అర్థం కాలేదు, ఇలాంటివన్నీ. అగో మాదాల గారు ఇలా పెట్టారు, అర్థమైంది అని. వెరీ గుడ్. అలాగా. ఓకే. ఇక నెక్స్ట్ది ఉదాన వాయువు. ఈ 4వ ఉదాన వాయువు చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఉంటుంది, గొంతు. ఇదేంటంటే మన మాటకు, మన శరీరాన్ని మంచిగా నిలబెట్టడం కోసం అని చెప్పేసి, అంటే ఒక స్టెబిలిటీ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే మెయిన్లీ మన మాట. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ మరణ సమయం లోపల ఒక్క చిన్న మాట గుర్తుంచుకోండి ప్లీజ్. ఇది ఒక్కటి కొద్దిగా జాగ్రత్తగా. మనం చనిపోతాం. చనిపోయినప్పుడు ఏమవుతుంది? ప్రాణం బయటికి వెళ్ళిపోవాలి కదా. అందుకే ఎక్కువ మందికి ప్రాణం ఎందులోంచి వెళ్ళిపోతుందండి? నోట్లోంచి, ముక్కులోంచి, కళ్ళల్లోంచి వెళ్ళిపోతుంది. అవునా? ఎస్ ఆర్ నో? మాట్లాడండి. లేదా ఇలా పెట్టండి కనీసం. ఆ ప్రాణాన్ని తీసుకెళ్లే వాయువుని ఉదానము అంటారు. జనరల్ గా ఇది కంఠంలో ఉంటుంది. మంచిగా మన మాటకు, మన స్టెబిలిటీకి బాగా ఉపయోగపడుతుంది. మన వాక్కుకి, మన గొంతుకు సంబంధించింది కాబట్టి చాలా చక్కగా. ఇదంతా కూడా ఉదాన వాయువు.
ఎప్పుడైతే మన ప్రాణం పోయే అవకాశం ఉందో అప్పుడు అది ముందు గుంజేసి ముక్కులోంచో నోట్లోంచో కళ్ళలోంచో బయటికి పంపిస్తుంది. అంటే ప్రాణం పోయే సమయంలో ఉదాన వాయువు ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఉదాన వాయువే మన ప్రాణాన్ని పైకి తీసుకెళ్ళిపోతుంది. ఓకేనా? ఓకే. వెరీ గుడ్. అంటే బేసికల్లీ ఏంటంటే రాసుకోండి. ఇప్పుడు మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ ఎట్టుంటుంది? కింద ఉంటుంది కదా, జీ. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం కదా. ప్రపంచమంతా కూడా గురుత్వాకర్షణ శక్తిలో ఉంటుంది. ఆ గురుత్వాకర్షణ శక్తిని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ కి అపోజిట్ లో వెళ్ళేటటువంటి తీసుకెళ్లిపోయే దాన్ని ఏవైతే ఉంటుందో అది ఉదానం అన్నమాట. మరణించిన సమయం లోపల అది ఉదానం. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆల్వేస్ ఇట్ వర్క్స్ ఇన్ అపోజిట్ డైరెక్షన్. మీకు ఎప్పుడు కూడా గురుత్వాకర్షణ శక్తి ఎక్కడ ఉంటే దానికి అపోజిట్ డైరెక్షన్ లో పనిచేస్తుంది ఉదాన వాయువు. ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నవే, మీకు రివిజన్ కోసం చెప్తున్నాను. కొంతమంది కొత్త వాళ్ళు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? క్లియరా? అడగండి. క్లియర్ కాకపోతే అడగండి, క్లియర్ అయితే బొమ్మలు పెట్టండి. మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్. ఉదాహరణ వాయువు అంటే ఉదాన వాయువు అంటే కంఠంలో ఉంటుంది. కంఠంలో ఉంటుంది. మాట తీరు, మన స్టెబిలిటీ, వీటన్నిటికి ఉపయోగం. స్టెబిలిటీ ఉండదు అంటే ఏంటి దాని ఉద్దేశం? ప్రాణం పోతే స్టెబిలిటీ ఉండదు, ప్రాణాన్ని పైకి తీసుకెళ్తుంది. ఇది ఎప్పుడు కూడా గురుత్వాకర్షణ శక్తికి అపోజిట్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. క్లియర్? నెక్స్ట్ సమానము. నెక్స్ట్ వచ్చేది సమానము. సమానము అంటే ఇది నాభి ప్రాంతం లోపల ఉంటుంది, బొడ్డు. ఈ సమానం ఏం చేస్తుందంటే జీర్ణం చేస్తుంది అన్నాన్ని, మనకు మంచిగా వేడి ఇది ఇస్తుంది అనమాట. తర్వాత ప్రాణం అపానాలు రెండు కూడా ఇక్కడ కొద్దిగా స్టేబుల్ గా ఉండేలాగా చేస్తుంది. ఎందుకంటే సమానం అంటే ఏంటి? ప్రాణం పైకి వెళ్తుంది, అపానం కిందికి వెళ్తుంది. ఈ రెండింటిని స్టేబుల్ గా చేసేదాన్ని సమానము అంటారు. ఇక్కడ ఉన్నటువంటి అన్నంని చక్కగా అరిగిస్తుంది అనమాట. మంచిగా ఇందులో ఉన్నటువంటి అన్నంను బాగా అరిగిస్తుంది. ఓకే, మన బాడీలో హీట్ కూడా చక్కగా మెయింటైన్ అవుతుంది దానివల్ల. క్లియర్? మన బాడీ లోపల 98.4 degrees ఫారెన్హీట్ మెయింటైన్ కావాలి. ఆ మెయింటైన్ చేసేటటువంటిది సమాన వాయువు. జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏదో అన్నారు సార్, అన్నం అరిగించుకోవడానికి. జీర్ణం అంటారా దాన్ని? ఆహార జీర్ణం అని రాసుకోండి. ఆహార జీర్ణము టెంపరేచర్ స్టెబిలిటీ అని చెప్పి రాసుకోండి. అంటే ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి యూజ్ అవుతుందండి. ఎనర్జీ రిలీజ్ కాదమ్మా, ఆహారం జీర్ణం కావాలి కదా. అంటే అఫ్ కోర్స్ జీర్ణమైన తర్వాత ఎనర్జీ రిలీజ్ అవుతుంది, కరెక్ట్. కానీ ప్రస్తుతానికి మీరు ఇంతే గుర్తుంచుకోండి. ఎందుకంటే అన్నం రిలీజ్ అయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పడానికి ఇవాళ మన విష్ణు సహస్రనామంలో ఒక వాయువాహన అనేది. ఇప్పుడు ప్రస్తుతానికి వాయువుల గురించి చెప్తున్నాము. దాని వాహకాలు పనిచేసే పని కొద్దిసేపట్లో తెలుసుకుంటాం. వాయువుల సార్ ఒకటి పైకి వెళ్తుంది, ఒకటి కిందికి వెళ్తుంది, అది ఇంకొకసారి చెప్పండి సార్. ప్రాణము పైకి వెళ్తుంది, హృదయం నుంచి పైకి వెళ్తుంది. అపానము నాభి నుంచి కిందికి వెళ్తుంది. ఒకటి పైకి వెళ్తుంది, ఒకటి కిందికి వెళ్తుంది. ఈ రెండింటికి మధ్య లోపల స్టెబిలిటీ ఇచ్చేటటువంటి దాన్ని సమానము అంటాం. ఈ సమాన వాయువు ఏం చేస్తుంది? అన్నాన్ని జీర్ణం చేస్తుంది. తర్వాత ఈ ఏమంటారు, ఇక్కడ మన టెంపరేచర్ ఏదైతే మన బాడీ టెంపరేచర్ అని ఉంటుంది ప్రతిదానికి, అది మనకు మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది సమాన వాయువు. తర్వాత ఇంకా ఉదానం అని చెప్పుకున్నాం ఇందాక. ఈ ఉదానం అనేటటువంటిది ఏంటి? గురుత్వాకర్షణ శక్తి ఎటుంటుందో దానికి అపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి ఎక్కడుంటే అక్కడ. ఉదాహరణకి మీరు జయంట్ వీల్ ఎక్కుతారు. జయంట్ వీల్ ఎక్కినప్పుడు మీ గురుత్వాకర్షణ శక్తి మారుతూ ఉంటుంది, అవునా కదా? ఎస్ ఆర్ నో? మారుతూ ఉన్నప్పుడు ఆ గురుత్వాకర్షణ శక్తికి అపోజిట్ గా పనిచేసేటటువంటిది ఉదాన వాయువు అన్నమాట. ఈ ఉదాన వాయువు వల్ల ఏమవుతుంది? మీ మాటల శక్తి బాగా పెరుగుతుంది, మీ బాడీ స్టెబిలిటీ కూడా బాగుంటుంది. ఉదాన వాయువు. ఇంకేం చెప్పుకున్నామో? వ్యానం. వ్యానం ఆఫ్ కోర్స్ శరీరం అంతా ఉంటుంది, రక్త ప్రసారము, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడము, ఇవన్నీ కూడా మనం వ్యానం. 5 క్లియర్ గా ఉన్నాయా? అడగండి. చెప్పండి సార్. ప్రశ్న ఏది కావాలమ్మా? 5వ సమానం అంటే స్టేబుల్ గా ఉండదు. సమానం అంటే స్టేబుల్. మీకు బొడ్డు దగ్గర ఉంటుంది ఇది. ఆ బొడ్డు భాగం లోపల మీకు అన్నం అరగడం జరుగుతుంది కదా. తర్వాత టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. అన్నం అరుగుతుంది, మెయింటైన్ అవుతుంది టెంపరేచర్ ఈ వాయువు వల్ల. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటో తెలుసుకున్నాము. ప్రాణవాయువు పైకి గుంజుతూ ఉంటుంది, అపాన వాయువు కిందికి గుంజుతూ ఉంటుంది. గుంజినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఈ వేడి ఏదైతే ఉంటుందో ఆ వేడి మెయింటైన్ అవుతుంది మనకు.
ఓకేనా? దీన్ని మనము అగ్నిమండల శక్తి అంటారు. ఇక అది ఇప్పుడు మనం చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు, అది మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. సమాన వాయువు చాలా ఇంపార్టెంట్. మీ అగ్ని మండల శక్తి ఏదైతే ఉందో అదంతా కూడా ఆ బొడ్డు భాగంలోనే ఉంటుంది. మణిపూరకం అని కూడా అంటాం మనం. ఓకే, మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. అది ప్రస్తుతానికి ఇంతే. ఇంకా 5 వాయువులు ఉన్నాయి, అందులో 2 మనం తెలుసుకుందాం ఇవాళ. ఓకే, ఎందుకంటే మళ్ళీ మనకు టైం సరిపోదు. క్లియర్ గా వద్దా? ఈ 5 క్లియరా? హలో, ఇలా పెట్టండి, సింబల్స్ పెట్టండి. ఇక నాగవాయువు. ఈ నాగవాయువు ఏం చేస్తుందంటే మనకు ఉబ్బసం, ముక్కు కారడం, ఇవన్నీ కూడా మనకు నాగవాయువు అనేటటువంటిది బాగా ఇది చేస్తుంది అనమాట. అంటే ఎందుకని అంటే జీర్ణ వ్యవస్థ అయినప్పుడు మనకు అధిక గ్యాస్ వస్తూ ఉంటుంది. ఆ అధిక గ్యాస్ ఇట్లా మనకు త్రేన్పుల రూపంలో వీటిల్లో వస్తుంది. రాసుకోండి, నాగవాయువు త్రేన్పుల రూపంలో వస్తుంది. బర్ప్ అని చెప్పేసి అంటాం కదా, అలా వస్తుంది అన్నమాట. బెల్చింగ్ అంటాం కదా, బెల్చింగ్, బర్పింగ్, ఇవన్నీ కూడా అక్కడ అంటే ఎక్స్ట్రా అన్నం ఎక్కువ తిన్నప్పుడు రిలీజ్ అయ్యే గ్యాసెస్ ఏవైతే మనకు ఇలా పై నుంచి వస్తాయో, బెల్చింగ్, అదంతా అన్నమాట. చిన్నపిల్లలకి అది కంపల్సరీగా రావాలి. అది రాకపోతే వాళ్ళు తిన్నది స్టేబుల్ గా ఉన్నట్టుగా కాదనమాట. అందుకే చిన్నపిల్లలు అది చేసేదాకా మనం ఆపుతాం వాళ్ళని కొద్దిసేపు, మళ్ళీ వాళ్ళకి కొత్తది పెట్టాము, అట్లా త్రేన్చే వరకు ఏమి చేయమన్నమాట. మనకు కూడా అలా ఫ్రీగా ఉంది. మణి మేడం ఏదో అడిగారు, చెప్పండి. జలుబు అని అన్నారు కదా, జలుబు కాదు, అంటే ఉబ్బసం లాంటిదే. అంటే మనకేంటంటే బెల్చింగ్ ఏమంటారు దాన్ని? ఆయాసంగా ఉంటుంది. ఆయాసం కాదండి, గ్యాస్ తో వస్తుంది కదా మనకి, పైకి ఇలా వస్తుంది కదా, బల్బు తీయడం అంటారు. అది నాగం. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఇవన్నీ కూడా మళ్ళీ చూసుకోండి. లాస్ట్ కి కూర్మం. ఇంకా చాలా ఉన్నాయి, మనం ఇంకా 3 ఉన్నాయి, అవి ప్రస్తుతానికి ఆపేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ 9:35 అయిపోయింది. సో మనకు ఇంకోటి ఏంటంటే కూర్మము. ఈ కూర్మం ఏంటంటే ఈ కనురెప్పలు కొట్టుకోవాలా, కనురెప్పలు ముయ్యాలి. అంటే జాగృతావస్థ, ఈ స్వప్నావస్థ, నిద్రావస్థ, ఈ స్థితులన్నిటికీ కూడా అదే బాధ్యత. మీ జాగృతావస్థకు, మీ స్వప్నావస్థకు, మీరు మెలకు, ఇవన్నిటికీ కూడా దాందే బాధ్యత. దేంది? ఈ కనురెప్పలు మూసుకోవడం, తెరుచుకోవడం. ఈ సున్నితమైనటువంటి గాలి ఇక్కడ కనుక లేకపోతే మీకు కన్ను మూయడం, తెరవడం కూడా చాలా కష్టం అవుతుంది. అందులో నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటామో మనం కళ్ళు, అవునా కదా? ఇది కాక మళ్ళీ మనకు అప్పుడప్పుడు కుడి కన్ను, ఎడం కన్ను కొట్టుకుంటూ ఉంటుంది. ఆ సినిమా పాటలాగా కాకుండా, సో కుడి కన్ను, ఎడం కన్ను కూడా అప్పుడప్పుడు అదురుతూ ఉంటుంది. అదరడం కూడా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వచ్చినటువంటిది అన్నమాట. అంతేగాని కుడి కన్ను కొట్టుకుంటే ఇది, ఎడమ కన్ను కొట్టుకుంటే ఇది, ఇలా కాదన్నమాట. దాని మీనింగ్ కొంతమంది కుడి కన్ను కొట్టుకుంటే మంచిది కాదు, ఎడమ కన్ను కొట్టుకుంటే మంచిది కాదు అని ఎడం కన్ను కొట్టుకోవాలి సార్, అలా అంటారు కదా. సో ఆ కుడి కన్ను, ఎడం కన్ను కొట్టుకోవడంలో ఏమీ లేదు. అదేమవుతుందంటే ఈ కూర్మ వాయువు పని చేయకపోవడము అని చెప్పి రాసుకోండి. కూర్మ వాయువు బ్యాలెన్స్ సరిగా లేనప్పుడు కనులు కొట్టుకుంటాయి అని చెప్పేసి రాసుకోండి. మెయిన్ ఏమవుతుందంటే మనకు ఈ కనులు లైట్, మనకు కరెక్ట్ లైట్ పడితే కానీ లోపల మనకు కెమెరా, మన కన్ను అనేది ఒక కెమెరా అన్నమాట. ఈ కెమెరా అద్భుతమైన పిక్చర్స్ తీయాలి అంటే ఏం కావాలి? చక్కటి లైట్ మనకు కావాలి. అలాంటి లైట్ కి ఈ కనురెప్పలు కొట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్టేబుల్ లైట్ మన కళ్ళల్లోకి వెళ్ళాలి. స్టేబుల్ లైట్ అంటే చక్కటి లైట్, కాంతి వెళ్ళాలి. అందుకే మనకు కనిపినప్పుడు ఇలా పెడతామా లేదా? ఇలాగా. ఏదైనా కనిపించకపోతే ఏం చేస్తాం? ఇట్లా పెడతాం కదా. సో అది కూడా దీనివల్లే అనమాట, కూర్మ వాయువు. ఇంతవరకు అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి, ఏం పర్వాలేదు. ఏది అడిగినా సరే చెప్తాను. 7 వాయువులలో ఇది ఒకసారి రిపీట్ చేస్తారా? కన్నులు మూసుకోవడం, తెరవడం, అంతే సింపుల్. ఏముంది ఇందులో? కన్నులు మూసుకోవడం, తెరవడం. ఎందుకని? మీకు కళ్ళలోకి కాంతి వెళ్తుంది. ఇప్పుడు మీకు కెమెరాలో లైట్ లేనిది పని చేస్తుందా? చెయ్యదు. అదే విధంగా మీ కన్నులు అనేటటువంటివి కెమెరా అన్నమాట. ఆ కెమెరా పనిచేయడం కోసం అని చెప్పేసి మీకు ఏమవుతుందంటే ఈ కనురెప్పలు కొట్టుకోవడం జరుగుతుంది. ఈ కొట్టుకోవడం వల్ల ఏమవుతుంది? కొంత కంటి లోపల చిన్న తేమ మెయింటైన్ అవుతుంది. ఆ తేమ మెయింటైన్ కాకపోతే ఏం చేస్తామంటే మనకు మ్యాక్స్ మాయిస్ట్, రిఫ్రెషర్, ఇవన్నీ మనం తీసుకుంటాం కదా, సాఫ్ట్ డ్రాప్స్, ఇవన్నీ వేసుకుంటాం కళ్ళల్లో. ఎవరైనా వేసుకున్నారా కళ్ళల్లో అవి ఇప్పటి వరకు? సాఫ్ట్ డ్రాప్స్, మాయిస్ట్, ఇది
ఐ ఉంది సార్ టియర్ డ్రాప్స్ సార్. క్లియర్ డ్రాప్స్ చెప్పారు సార్. అదే కదా ఐ ఒకసారి ఆపరేషన్ అదే కూడా వేస్తారు కదా సార్, ఐ ఆపరేషన్ అయినప్పుడు కూడా వేస్తారు కదా కాట్రాక్ట్ దీనికి. వేస్తారు జనరల్ గా ఈ వాయువులన్నీ ఎందుకు ఇవన్నీ ఎందుకు వేస్తారంటే మంచిది. ఒక్కొక్కసారి అవి లేకపోతే కళ్ళు చాలా డ్రై అయిపోయి ప్రాబ్లం అవుతుంది. ఒకసారి అలాగే వైఫ్ ని తీసుకెళ్తే డాక్టర్ దగ్గరికి, వాడు చూసి ఈమె ఏడవట్లేదండి, అందువల్ల ప్రాబ్లం వస్తుంది, ఆమె ఏడుస్తూ ఉండాలి అని. నేను ఇక మీరు అవకాశం ఇచ్చారు చూడండి, ఎలా ఏడిపిస్తారో చూడండి అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చారు అన్నమాట. సో అలాగా ఈ టియర్ డ్రాప్స్ ఏవైతే ఉంటాయో ఆ టియర్ డ్రాప్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఐటీ ప్రొఫెషనల్స్ చాలా వాడతారు సార్, అది ఐటీ ప్రొఫెషనల్స్. కరెక్ట్. నేను నా కళ్ళు అలాగే నాకు కళ్ళు యాక్చువల్ గా చాలా పవర్ఫుల్ గా ఉండేవి. ఆ తర్వాత 45 తర్వాత నాకు రీడింగ్ గ్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. అంటే దాదాపు 10 years నుంచి నాకు 0.25, 0.5, 0.25, 0.5 పెరుగుతూనే ఉంది. అందుకే సార్ చిన్నప్పుడు కుంకుడుకాయలతో తలకు పోసేది, అందుకే కళ్ళల్లో నీళ్లు పోయి ఏడిస్తే అట్లా వచ్చేస్తాయని చిన్నప్పుడు అంత కుంకుడుకాయలతో పోసేది. కరెక్ట్. అది కాక ఏంటంటే మీరు మీ ఇంట్లో వాళ్ళని ముద్దుగా చూసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏడవరు. అలాగా ఎప్పుడో ఒకసారి ఏడిపించాలి. అలా ఏడిపిస్తే కూడా కాస్త మంచిది. సో ఎప్పుడైనా ఏడిపించారు అంటే అది మంచిదని గుర్తుంచుకోవాలి, ఈయన మంచి హస్బెండ్ అని చెప్పి గుర్తుంచుకోవాలి. మీరేం చేస్తున్నారు, పాకాన పెడుతున్నారు, మీరు హస్బెండ్స్ పీకి పాకాన పెడుతున్నారు. అలాగా అన్నారు కదా, ఉల్లిగడ్డలు తరిగితే వచ్చేస్తాయి. ఉల్లిగడ్డలు తరగడం, ఇదివరకు బాయిలర్ లో వాటర్ కాగబెట్టే వాళ్ళండి, పొగ వచ్చేది. వాటి వల్ల కూడా వచ్చేది. కరెక్ట్. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు 7 వాయువులు అర్థమైనాయి అన్న వాళ్ళకు మాత్రమే తర్వాత స్థాయికి మనం వెళ్తాం. ఓకేనా? చెప్పండి. ఉషారాణి గారు అడగండి. అర్థమైంది సార్. శ్రీదేవి గారు ఏదైనా అడగబోయారా? శ్రీదేవి గారు అడగండి. శ్రీదేవి గారు తర్వాత సుమిత్ర గారు. నాగవాయువు అని చెప్పారు కదా సార్. నాగవాయువేమో మన బర్పింగ్ కోసం ఉపయోగపడుతుంది. ఎక్స్ట్రా గ్యాస్ ఉన్నప్పుడు మనకు బర్పింగ్ అవి ఇవి రావాలి కదా, అందుకోసం ఉపయోగపడుతుంది. ప్లేస్ చెప్పలేదు సార్, అన్ని చెప్పారు కానీ ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? కడుపులోనే ఉండాలి. అని చెప్పారు కదా, మణిపూరక చక్రం అది వేరు. మణిపూరక చక్రంలో ఉన్నటువంటిది అగ్నిమండలం, అది మీకు సమాన వాయు. కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? సుమిత్ర గారు ఏదో అడగండి. సుమిత్ర గారు తర్వాత పద్మ గారు. 8, 9, 10 కూడా పేర్లు చెప్పి వదిలేయండి. ఆ పేరు మళ్ళీ చెప్తాను ఒక్కసారి, ఎందుకంటే ఆల్రెడీ 9:40 అయిపోయింది కదా, క్లాస్ అయిపోయాక చెప్తాను పోనీ. ఇక మనకి సప్త వాయువులు ఏవైతే ఉన్నాయో ఈ సప్త వాయువులు చాలా ఇంపార్టెంట్. ఈ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో, ఈ సప్తవాయువుల కాంబినేషన్ ఏదైతే ఉంటుందో, ఈ కాంబినేషన్ వాహనాలని, వాయువుల యొక్క వాహనము. ఇవాళ మనం వాయువుల గురించి, వాహనాల గురించి తెలుసుకుంటాం. వాయు వాహన అన్నాడు. సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ వాయువులన్నింటినీ కూడా తీసుకెళ్లేది ఆయనే. ఈ ప్రపంచమంతా వాయువులలో నింపేది భగవంతుడే. ఇది ఓకే, దిస్ ఈస్ వన్ వే ఆఫ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ఇది. కానీ ఇవాళ మనం కొద్దిగా కష్టమైన పదాలు నేర్చుకుంటాము. చూద్దాం ఎంత నేర్చుకోగలవో చూద్దాము. అవ్వకపోతే ఈ నామము వచ్చే వారం కూడా చెప్పుకుందాం. లేకపోతే ఇప్పుడు మీకు నేను ఇందాక చెప్పాను కదా, రజని గారు, తర్వాత శర్మ గారు, రాధిక, తర్వాత టీవీ మణి మేడము, సౌజన్య గారు, వీళ్ళందరూ మళ్ళీ ఈ క్లాసును విని మీకు మళ్ళీ ఇంకొక క్లాస్ ఏదైనా స్పెషల్ క్లాస్ తీసుకుంటారు. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా వినండి ఇప్పటి నుంచి. ఇది కొద్దిగా కష్టం. ఇప్పటి వరకు మనం ఇంతకు ముందు తెలుసుకున్న వాటిని రిపీట్ చేసుకున్న ఈ సప్త వాయువులు ఒకదానితోనొకటి సంబంధం ఉన్నప్పటికీ ఈ సప్త వాయువుల ద్వారా మనకు శరీరంలో కొన్ని వాహనాలు ఉంటాయి. ఇప్పుడు అన్నవాహిక, జీర్ణవాహిక. వాహిక అంటే ఏంటి? వాహనం చేసేది అని మీనింగ్ కదా. దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇవి లేకపోతే మన శరీరం ఏర్పడదు. ఈ శరీరం ఎలా ఏర్పడుతుంది? రక్తము, మాంసము, ఎముక, మజ్జ, మేధ, శుక్లము ఇలాంటివన్నీ కలిస్తే ఏర్పడుతుంది. ఎస్ ఆర్ నో? ఫస్ట్ చెప్పండి. ధాతువులన్నీ మన శరీరంలో ఉన్నాయి. ఈ ధాతువులన్నీ ఏర్పడాలంటే మనం తీసుకున్నటువంటి ఆహారము అన్ని చోట్లకు వెళ్ళాలి. అన్ని చోట్లకు వెళ్ళాలంటే వెహికల్స్ ఉండాలా లేదా? చెప్పండి. ఎస్ ఆర్ నో?
అర్థమైంది కదా అందరికి? ఆ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులోపల మొట్టమొదటి వెహికల్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు దాన్ని అవాహము అంటారు. ఆవాహము, ఆవాహయామి, భగవంతుడు ఆవాహయామి అని మనం ఇంట్లో పిలుచుకుంటామా? దీన్ని అవాహము అంటారు. రాసుకోండి. మొదటి వాహనమును ఇప్పుడు మనం రాసుకోండి. ఇప్పుడు మనము సప్త వాహనముల గురించి తెలుసుకుందాము. నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఏంటమ్మా? ప్రాణవాయువు కోసమా అండి అది? ఏంటండి? ప్రాణవాయువు గురించా మీరు చెప్పింది? లేదు చెప్తాను. ఒక్క నిమిషం చెప్తా. ఇంకా చెప్పలే. సప్త వాయువులు ఏమన్నారు? సప్త వాయువుల తర్వాత మనము సప్త వాహనముల గురించి తెలుసుకుందాము. ఈ వాహనములనే వాహములు అని అందరు. వాహన తీసేసి వాహమ అని చెప్పి రాసుకోండి. వాహనములను వాహములు అంటారు. ఇవాళ చాలా లేట్ అయిపోయింది. ఆఫీస్ లోపల బాగా లేట్ అయింది. వచ్చేసరికి జస్ట్ వచ్చేసి కూర్చునిపోయాను అంతే. మొహం కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చునిపోయా. కొద్దిగా కష్టమైంది. కొద్దిగా జాగ్రత్తగా వినండి. మన శరీరంలో మనం తీసుకున్నవి ఏమవుతాయి? అన్ని కూడా రక్తము, మాంసము, మేధ, మజ్జ, శుక్లము ఇలాగ మారాల్సిందే కదా. కాబట్టి ఆ మారడానికి ఏవైతే ఉపయోగపడతాయో అవి మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవి ఈ వాయువులతో కలిసి పనిచేస్తాయి. ఇందాక నేను చెప్తున్నప్పుడు మధ్యలోనే ఒకరు అడిగారు, సార్ ఇదేనా అది అని చెప్పి అడిగారు కదా. కరెక్ట్, అదే ఇది. అది చెప్పుకుంటాం మనం. ఓకేనా? ఇప్పుడు మనము ఆవాహము అంటే ఏంటి? భగవంతుని ఆవాహయామి అంటాము. అవునా? ఈ మొదటిది ఆవాహం అన్నమాట. ఇది లోనికి తీసుకెళ్లేటటువంటి వెహికల్ అని చెప్పి రాసుకోండి. ఏం లోపల తీసుకెళ్ళాలి? ఆహారం గాని, వాయువు గాని, నీరు గాని, ఇది లోపలికి తీసుకెళ్లే ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఇది ఆవాహము అనేటటువంటి వెహికల్ మన లోపల ఉంటుంది. లోపలికి తీసుకెళ్లే ప్రక్రియ అని రాసుకోండి. లోపలికి తీసుకెళ్లే ప్రక్రియ. ఆహారం అండి. ఆహారము, వాయువు, నీరు. పశువులైతే గడ్డి, అవి తినేటటువంటి వస్తువులు. ఓకే, ఆవాహం. అందుకే భగవంతుడు ఏమంటారు? ఆవాహం ఇంటేక్ ని ఫెసిలిటేట్ చేసే వెహికల్ పేరు ఆవాహము. అంటే మన శరీరంలో వాయువులతో పాటుగా కొన్ని వెహికల్స్ కూడా ఉన్నాయి. ఆ వెహికల్స్ పేర్లు మనము తెలుసుకుంటున్నాము. మొదటి వెహికల్ పేరు ఆవాహము. ఓకే, ఇది కొద్దిగా టైం ఉన్న వాళ్ళు కాస్త గూగుల్లో కూడా కొట్టి తెలుసుకోండి. ఓకే, ఎంత చెప్పగలిగితే అంత చెప్తాను ఇవాళ. ఒక రివిజన్ క్లాస్ పెట్టుకొని మీరు ఓకే మళ్ళీ ఒకసారి అందరూ కూడా చూసుకోండి వీలైనంత వరకు. ఇది ఎందుకంటే ఇది లైఫ్ మొత్తం గుర్తుండాలి ఇంకా. ఓకే, అట్లాగా. ఓకే, క్లియరా? క్లియర్. రెండో లోపలికి తీసుకువెళ్ళే ప్రక్రియ జస్ట్ లోపలికి తీసుకుంటున్నాం. లోపలికి తీసుకెళ్లిన తర్వాత శరీరంలో విస్తరింపజేయాలి. అంటే అన్ని చోట్లకి ముందుకు నెట్టాల్సినటువంటిది ప్రవాహం అంటారు. ప్రవాహం అంటే తెలుసు కదా. ప్రవాహం అంటే ఫ్లో. ఓకేనా? ప్రవాహం అనేటటువంటిది ఫ్లో. ఇదేంటంటే వ్యానము, ప్రాణము, అపానము ఇవన్నీ చేసేటటువంటి పనుల యొక్క సమ్మేళనము అని చెప్పి అనొచ్చు. ప్రాణము, వ్యానము, అపానము ఇవన్నీ చేసేటటువంటి ఫ్లో ఏదైతే ఉంటుందో, అంటే రక్తము రసధాతువులలో మొత్తం శరీరం అంతా కూడా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, విస్తరిస్తూ ఉంటుంది. మన హార్ట్ ఏదైతే పంప్ చేస్తుంటుందో అలా పంపు చేయడం ద్వారా ఈ ప్రవాహం ఉంటుంది. హార్టేనా మరి మనస్సు కూడా నరాలతోనే సంబంధం ఉంటుంది. సో మనసుకు కూడా పంపించడం జరుగుతూ ఉంటుంది. మనసుకు పంపించాలి హార్ట్. సో ఇక్కడ మనకు ఉపయోగపడేది ఏంటి? హార్ట్ అనేటటువంటిది అన్ని చోట్లకు పంపిస్తుంది. వేటి ద్వారా పంపిస్తుంది? ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము ఇవన్నీ ఉంటాయి కదా. ప్రాణము, అపానము, వ్యానము ఈ మూడింటిని ఉపయోగించుకుంటూ అన్ని చోట్లకి ప్రవాహం చేయించాలి. తీసుకున్న దాన్ని ప్రవాహం చేయించాలి. ఉదాహరణకి మీరు అన్నం తిన్నారనుకోండి. అన్నం తిన్నది ఏమవుతుంది? చక్కగా బ్రేక్ డౌన్ చేస్తాం. బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఆహారము రక్తం ద్వారా శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగములకు చేరుకోవాలి. ఎవరు చేస్తారు ఆ పనిని? హార్టే చేయాలి. ఆ హార్ట్ ఏం చేస్తుందంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యానము, ఉదానము, అపానము వీటన్నిటి యొక్క సహాయాన్ని తీసుకుని వాటన్నిటి మధ్య చక్కటి కోఆర్డినేషన్ చేసి మన శరీరం మొత్తము విస్తరింపజేయడం జరుగుతుంది. ఒక్కసారి అర్థం కాని వాళ్ళు అడగండి. కొద్దిగా కష్టంగా ఉందా క్లాసు? ఈజీగానే ఉందా?
సార్ ఆ మూడు బాగుంది సార్, కానీ రాసుకోవటం రాసుకోవాలి, తప్పదు, రాసుకోవాలి. రాసుకోకపోతే అర్థం బాగుంది, కాదు. చాలా చాలా బాగుంది. రాసుకోవాలి. అపానమా వ్యానం సార్? వ్యానము, వ్యానం అంటే శరీరం వ్యానం, అంతా అపానం. ఉంటుంది. ప్రాణము పైకి, అపానం కిందికి. సో ఈ మూడు వాయువుల యొక్క సమన్వయం జరిగి మీకేమవుతుందంటే మనకు శరీరం అంతా కూడా వ్యాపించడం జరుగుతుంది అన్నమాట. ఇది ప్రవాహము అంటారు. ఓకేనా? ఈ ప్రవాహం ఒకసారి చెప్పరా సార్? ప్రవాహం ప్రవాహము అంటే ప్రాణము, వ్యానము, అపానము ఈ మూడింటిని ఉపయోగించుకుంటూ మన హార్ట్ ఏదైతే ఉంటుందో అది అన్ని చోట్లకు పంపింగ్ చేస్తూ ఉంటుంది. ఆ హార్ట్ చేసే పంపింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రవాహము అంటారు. రాసుకోండి, హార్ట్ చేసే పంపింగ్ ప్రవాహము. మనకు హార్ట్ ఉంటుంది కదా, హార్ట్ లోపల హార్ట్ కు తీసుకొచ్చేవని, హార్ట్ నుంచి తీసుకెళ్లేవని ఉంటాయి అన్నమాట. దమనులు, శిరలు అంటాం కదా. కొద్దిగా ఒకసారి చిన్నప్పటి బుక్స్ ని రిఫర్ చేసుకోండి. నర్వ్స్, వెయిన్స్. సో అవిటి లోపల మనకి ఏం చేస్తాము, అలా హార్ట్ కు పంపించాల్సిందే. ఇప్పుడు ఈవెన్ మనం ఇంజెక్షన్స్ అవి ఇవి ఇచ్చినా కూడా అవి మనకు హార్ట్ కి వెళ్తేనే మనకు మిగతా భాగాలకు వెళ్తాయి కదా. వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తుంది అది? డైరెక్ట్ గా మీరు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పంపించలేరు. అదన్నమాట. సో కాబట్టి ఏమవుతుంది సార్, ఈ మూడింటి ద్వారా వెళుతుందా సార్? ఈ మూడింటి యొక్క సహాయం. ఎందుకంటే ఈ మూడే కదా మనకు శరీరం అంతా వ్యాపించి ఉన్నటువంటి వాయువులు. ఈ వాయువులు కూడా ఏం చేస్తాయంటే మనం హార్ట్ చేసేటటువంటి పనికి సహాయం చేస్తూ ఉంటాయి అన్నమాట. సరేనా? మన హార్ట్ ఏదైతే రక్తాన్ని పంపిస్తూ ఉంటుందో, పంపించినప్పుడు శరీరం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వ్యానము, ప్రాణము, అపానము ఇవన్నీ చోట్లకు తీసుకెళ్ళడానికి హార్ట్ కి సహాయపడతాయి. ఓకేనా? ప్రవాహము. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అంటే ఇట్లా చెప్పచ్చా సార్? హార్ట్, ప్రాణ, వ్యాన, అపాన, అంటే మూడే ఈ మూడు హార్ట్ కు సహాయం చేస్తాయి. సహాయం చేసి పంపింగ్ కి ఉపయోగపడతాయి. అదే వాటి మూడి ద్వారా శరీరం అంతా పంపింగ్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్ వచ్చేదాన్ని అనువాహము అంటారు. అను అంటే అనుసరించి. దేన్ని అనుసరించి వెళ్ళాలి? మనం అన్నం తిన్నప్పుడు ఏమవుతుందంటే అందులోపల పోషకాలు అని ఉంటాయి అన్నమాట. వీటిని విటమిన్స్, మినరల్స్ ఏవైతే ఉంటాయో అవి శరీరంలో వివిధ భాగాలకు అందాలి. అంది ఏమవుతాయి? ఒక వెహికల్ నడుస్తూ ఉంటుంది. మ్యూట్ లో పెట్టుకోండి లక్ష్మి గారు. ఒక వెహికల్ వెళ్తూ ఉంటుంది. ఉదాహరణకి మీరు హైదరాబాద్ లోపల ఆహార పొట్లాలు పడేసేవాడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? అన్ని వీధుల్లోకి వెళ్తాడు. వెళ్ళి ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చున్నారు, అందరం కరోనా వచ్చింది, ఇంట్లో కూర్చున్నాం. కూర్చుంటే ఏమవుతుంది? ఒక గవర్నమెంట్ వ్యాన్ వెళ్తుంది, అన్ని గల్లీల్లోకి తిరుగుతుంది. అది తిరిగి ఏం చేస్తాడు? ఆహారం పొట్లాలు తీసుకో 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 అని చెప్పి పడేస్తాడు. ఇలా పడేస్తాడు అనమాట. సో మా పిల్లాన్ని నేను అంటూ ఉంటాను అన్నమాట. వాడు చిన్నప్పుడు వాడికి చెప్తే వాడు కరెక్ట్ పాప నిజం అనుకునేవాడు. వానికి ఏమన్నా అంటే ప్రపంచంలో అందరికీ నువ్వు ఇచ్చే ముద్దులు కావాలి నాన్న, నువ్వు ఇలా ముద్దులు పడేయాలి అందరికీ అని అంటే వాడు పాప నిజం అనుకునేవాడు. అది నేను ఏంటంటే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మంది అనమాట, నువ్వు పుట్టలేదని చెప్పేసి అక్కడ బయట అందరూ లైన్లు కట్టుకుని ఏడుస్తున్నారా అని చెప్పి అంటుండేది మా అమ్మ. నేను నిజం అనుకునేవాడిని చిన్నప్పుడు. అది నిజమేనేమో, నేను పుట్టకపోవడం వల్ల పాపం అందరూ బయట ఏడుస్తున్నారు అని చెప్పేసి అనుకునేవాడు. సో ఎనీవే, కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. ఇందులోపల ఏంటంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ పోషకాలన్నీ కూడా ఏవైతే ఉంటాయో అవి వివిధ కణాలకు చేరుకోవాలి కదా. ఏ కణంకైతే చేరుకోదో ఆ కణం చచ్చిపోతుంది, డెడ్ సెల్ అయిపోతుంది. అన్ని కణాలకు శరీరంలో ప్రతి దానికి కూడా ఆహారం కావాలి. ఉదాహరణకి మీకు రక్తం సరిగా లేదనుకోండి, మీకు కాళ్ళు తీసేస్తారు, చేతులు తీసేస్తారు, అవయవాలు తీసేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రక్తం ఏం చేస్తుందంటే అందులో ఆహారాన్ని గ్లూకోజ్ రూపంలో తీసుకెళ్లి ఏం చేస్తుంది? అన్ని భాగాలకు అందిస్తుంది అన్నమాట. అలా శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగానికి అందించడాన్ని ఏమంటారు? అనువాహము అంటారు. దీనికి కూడా సమాన వాయువు, వ్యాన వాయువు బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే సమాన వాయువు ఏమో బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, ఎంత కావాలో అంత, అంటే కొలత చూస్తుంది అనమాట. సమాన వాయువు చూసి వ్యానమేమో అన్ని చోట్ల వ్యాపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? అంటే ముందేమో జీర్ణమైన తర్వాత మనం దాన్ని గ్రహించిన తర్వాత ఇది శరీరం అంతా కూడా ఈ పోషకాలన్నీ కూడా పంపిణీ జరిగేటటువంటిది అనువాహము.
అర్థం కాని వాళ్ళు అడగండి, ఆపుతున్నా. అనువాహం సింపుల్ గా రాసుకోవటానికి చెప్పండి సార్. అనువాహము అంటే పంపిణీ వ్యవస్థ అని రాసుకోండి, సింపుల్. అంటే ప్రతి కణంకు అందించాలి, ప్రతి కణంకు అందించాలి. ఆకు తీసుకున్న పంపు చేస్తుంది. ఆహారంలో మనం తీసుకున్న ఆహారంలో జీర్ణమైన తర్వాత వచ్చే విటమిన్స్ అన్నింటిని అన్ని శరీర అవయవాలకు పంపించేది అనువాహం. శరీర కణాలకు అనండి, ఎందుకంటే శరీరం అవయవానికి వెళ్తుంది. ఈ అవయవంలో శరీర కొన్ని కోట్ల కణాలకు. కణాలు ఉంటాయి. ఈ మన శరీరంలో ఏంటంటే మన శరీరం అంతా కూడా సెల్ సిస్టమ్. మనని బహుకణ జీవులు అంటారు కదా, ఏకకణ జీవులు, బహుకణ జీవులు అని చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం కదా. ఆ బహుకణ మన శరీరము, ఈ కణాలు లేకపోతే మన శరీరం లేదు. ఇప్పుడు కణాదుడు అని చెప్పి వైశేషికం రాశాడు కదా, ఆయన ఈ కణ సిద్ధాంతం మీదే రాశాడు అన్నమాట. శరీరం అంతా కూడా కణములుగా ఏర్పడి ఉంటుంది అని చెప్పి రాశాడు అనమాట. ఈ ప్రతి కణంకు కూడా శక్తి కావాలి, లేకపోతే లేకపోతే అక్కడే అది పాడైపోతుంది. కొన్ని సార్లు మనకి ఇక్కడ చర్మం ఒక డెడ్ స్కిన్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ముఖం కూడా ఫేషియల్ చేయించుకుంటాం కదా, నేను చేయించుకోను, మీరు చేయించుకుంటారు. నేను ఎప్పుడో పెళ్లికి ఒకసారి చేయించుకున్నా. చాలా స్మార్ట్ గా కనిపించాలి, చాలా స్మార్ట్ గా ఉంటావు అంటే అప్పుడు చేయించుకున్నాను. తర్వాత ఇక మళ్ళా అర్థమైంది ఎలా ఉన్నా అంతే లైఫ్ అని చెప్పేసి మానేస్తారు అనమాట. ఆ ఫేషియల్ లో ఏమైతుందంటే ఆ డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో ఆ డెడ్ స్కిన్ వెళ్ళిపోతుంది అనమాట. సో అలాగా, సో ఆ డెడ్ స్కిన్ వెళ్ళిపోతుంది. అంటే డెడ్ స్కిన్ అంటే ఏది, ఏ కణం అయితే శక్తి సరిపోక చనిపోతుందో కొత్త కణం పుడుతుంది. ఆ కొత్త కణం పుట్టడం దాకా ఇంకా రాలేదు. ప్రస్తుతానికి డెడ్ స్కిన్ గురించి గుర్తుంచుకోండి. క్లియర్? శరీరం అంతా కూడా కణములతో ఉంటుంది. శరీరం అంతా కూడా కణములతో ఉంటుంది. ఆ కణములన్నిటికీ కూడా శక్తి కావాలి. ఆ శక్తి కావడానికి మనం ఇచ్చేటటువంటిది ఒక పంపిణీ వ్యవస్థ. ఆ పంపిణీ వ్యవస్థని అనువాహము అంటారు. కొద్దిగా జాగ్రత్తగా వినండి, ఏం పర్వాలేదు. క్లాస్ ను ఒక 2 సార్లు 3 సార్లు వినండి, మంచిగా అర్థమవుతుంది చక్కగా. ఓకే, ఇది జీర్ణం చేస్తుందా సార్? ఇది జీర్ణం చేసే ప్రక్రియ ఉంటుందా? జీర్ణం అయిపోయిన తర్వాత అండి నేను చెప్తున్నది. జీర్ణం అయిపోయిన తర్వాత సంగతి ఇప్పుడు మనం చెప్తున్నది. ఓకేనా? ఓకే సార్. అయితే ఎక్కడ ఎంత పంపించాలి, ఎక్కడ ఎంత పంపించాలి? కొన్ని చోట్ల ఎక్కువ పంపించాలి, కొన్ని చోట్ల తక్కువ పంపించాలి. ఈ మెజర్మెంట్స్ ఎవరు చూసుకుంటారు? ఇందాక సమాన వాయువు అని చెప్పేసి చెప్పాము. సమాన వాయువు ఏం చేస్తుందంటే ఎవరికి ఎంత పంపించాలి. బ్రెయిన్ ఎక్కువ పనిచేసేవాడికి బ్రెయిన్ సెల్స్ కి ఎక్కువ పంపించాలి, అవునా? శక్తి అన్ని చోట్ల కూడా ఒకే రకంగా వెళ్ళదు. కొన్ని భాగాలకు, శరీర భాగాలకు ఎక్కువ, కొన్ని శరీర భాగాలకు తక్కువ అవుతుంది. ఇప్పుడు ఆలోచించండి, భగవంతుడు ఎంత టాలెంట్ లేకపోతే ఇన్ని పనులు చేస్తారు. జస్ట్ నేను ఇంకా మూడే అయ్యాయి మనకి, ఇంకా 4, 5, 6, 7 ఉన్నాయి. ఇంకా జస్ట్ అనిపించట్లే, మీకు అనిపించట్లే? అంటే మిరాకిల్ అనిపించట్లే? ఎవరికి అనిపించట్లేదా? ఏదో క్యాజువల్ గా ఇట్టున్నామా? అవును సార్. ఇప్పుడు చాలా ఉన్నాయి అనేదే మనకు తెలియదు సార్. అవన్నీ ఆయన పెట్టి పంపించాడు మనకి. చాలా అద్భుతమైన సృష్టి చేశారు సార్. ఎన్నో కొత్త రోగాలు వస్తున్నాయి. ఆ అవయవాలన్నీ ఏవి అనేది కూడా మనకు తెలియదు సార్. కరెక్ట్. కాబట్టి మనకి ఏదైతే అన్నిటి మధ్య సమన్వయం చేయాలి. అంటే ఎవరికి ఎంత పంపించాలి, ఎవరికి ఎంత పంపించాలి, ఏ కాలనీ వాళ్ళకి ఎంత పంపించాలి, ఇట్లా రాజుకి ఏమో ఎక్కువ పంపించాలి, మంత్రికి ఏమో తక్కువ పంపించాలి, సైనికులకేమో ఇంకా తక్కువ పంపించాలి కదా. ఇట్లా ఉంటుంది కదా సిస్టము. అలాగా మనకు కూడా ఏంటంటే శరీరంలో వివిధ భాగాలకు ఎంత పంపించాలో అంత పంపిస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే సంవాహము అంటారు. సంవాహము అంటే సమముగా మనకు అన్ని చోట్ల అన్ని భాగాలకు ఎంత భాగంగా అందించాలో అంత. సమము అంటే ఈక్వల్ గా కాదు, సమము అంటే ఎంత కావాలో అంత డిసైడ్ చేసి త్రాసు తీసుకుంటుంది. తక్కెడ అంటాం మేము మా భాషలో. మీరు త్రాసు అంటే సరే, మీరు త్రాసు అన్నా కూడా తప్పలేదు. తక్కెడ అని అంటే మీకు తప్పేమీ లేదు కదా, మీకు ఏం కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదా ఎవరు? తక్కెడ పట్టుకొని ఇక్కడ 1 kg ఇవ్వాలి, ఇక్కడ 2 kg ఇవ్వాలి, ఇక్కడ 3 kg ఇవ్వాలి అని చెప్పి ఆటోమేటిక్ గా చేసేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే సంవాహము అంటారు. ఇది కనుక కరెక్ట్ గా లేకపోతే ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. సార్ మేడం చెప్పండి. ఇప్పుడు మీరు అనువాహం గురించి కదండి చెప్పింది. అనువాహం అయిపోయింది, అన్ని శరీర భాగాలకు తీసుకెళ్లేదాన్ని అనువాహం అంటారని చెప్పి పంపిణీ వ్యవస్థ. కానీ దాన్ని మేజర్ చేసి ఎవరో ఇవ్వాలి కదా. సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి బాధ్యత సంవాహన. దాన్ని తీసుకొని అన్ని భాగాలకు అందించేవాడిని అనువాహం అంటారు. సంవాహనం రావాలి, తర్వాత అనువాహనం రావాలా సార్? సరే, అలా అయినా పర్వాలేదు, నేను నాకు నోటికి వచ్చింది చెప్తున్నాను. మీరు అలా రాసుకున్నా తప్పలేదు, అలా రాసుకోవచ్చు. అనువాహము అనే వాహనము
వాయువుని అండి, రక్తాన్ని అంటే మనకి శక్తి వచ్చిన శరీ తర్వాత ఒకటేంటంటే మనం తిన్న అన్నం ఉంటుందా, ఈ అన్నం అరగడానికి కూడా మన వాయువులు అవసరం. అవునా? ఏ వాయువు సార్ అవసరము? సమాన వాయువు అవసరము. ఇదేం చేస్తుంది? మన శరీరంలో ఆహారం అరుగుతుంది. అరిగిన తర్వాత ఈ ఆహారం అంతా కూడా రక్తంకి వెళ్తుంది. ఈ రక్తం ఏం చేస్తుంది? ఎంత ఏ భాగానికి ఎంత కావాలో డిసైడ్ చేసుకుని అంత భాగాన్ని హార్ట్ ద్వారా పంపు చేయిస్తుంది. పంపు చేయించిన తర్వాత అదేమవుతుంది? పంపు చేయించింది ప్రతి ఒక్క నరానికి దీనికి ఎంత ఇవ్వాలి, దీనికి ఎంత ఇవ్వాలి, దీనికి ఎంత ఇవ్వాలి అనేటటువంటిది ఆల్రెడీ సంవాహం చెప్పింది కాబట్టి అంత ఇస్తుంది అన్నమాట. రిపోర్ట్ పంపిస్తుంది. ఓకే హార్ట్ నువ్వు ఇక్కడికి 10 kgs పంపించు. ఓకే, అనువాహం చూసుకుంటాడు. అనువాహం అంటే డ్రైవర్. ఆ డ్రైవర్ చూసుకొని ఏం చేస్తాడు? ఎంత పంపించాలి ఇక్కడ అంటాడు. సంవాహం వాడు చెప్తాడు 10 kgs అంటాడు. చూడండి ఇక్కడేమో ఇక్కడ సంవాహము. ఓకే, ఇది అనువాహము. అనువాహం అంటే డ్రైవరు, ఇది హార్ట్. ఓకేనా? క్లియరా? సంవాహం వాడు మేజర్ చేస్తాడు. మేజర్ చేసి హార్ట్ కు చెప్తాడు. హార్ట్ వాడు చెప్పిన దాన్ని అనువాహం వాడు ఫాలో అయ్యి కాలు 10 kgs, చెయ్యి 5 kgs, బ్రెయిన్. అనువాహం అంటే వెహికల్, వాడు బండిని అన్ని చోట్లకి తీసుకెళ్ళి. బ్రెయిన్ 50 kgs. సమానంగా చెప్పేది సమానం కదా, ఏ దానికి ఏది సంవాహం అనేది సమానం అదే కాదండి, సమానం కాదు. ఎంత సంవాహం. కావాలో అంత, ఆ, ఎంత కావాలో అంతని సంవాహము అంటారు. సంవాహము అంటే ఎంత కావాలో డిసైడ్ చేయడము. తెల్ల కార్డు ఉన్న వాడికి ఇంత, ఎర్ర కార్డు ఉన్న వాడికి ఇంత, నల్ల కార్డు ఉన్న వాడికి ఇంత చెప్పేటటువంటి వాడు సంవాహము. మరి దాన్ని వ్యానవాయువు సార్, వ్యానవాయువు వాయువుల యొక్క సహాయముతోటే జరుగుతాయి. ఇవన్నీ కూడా వాయువుల యొక్క సహాయముతో వెహికల్స్ నడుస్తాయి. అంటే మనకు ఏ విధంగానైతే వెహికల్స్ నడవడానికి పెట్రోల్ అవసరమో, ఈ వెహికల్స్ నడవడానికి వాయువులు అవసరము. ఇవన్నీ వెహికల్స్ అని ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు మనం చెబుతున్నవి వాటిని వెహికల్స్ అంటారు. ఈ వెహికల్స్ అన్నిటికీ ఎలా నడుస్తాయి? అవి వాయువుల యొక్క సహాయంతో నడుస్తాయి. మనకు బయట నడిచే వెహికల్స్ దేంతో నడుస్తాయి? పెట్రోల్ తో నడుస్తాయి. ఈ వాయువులని ఏమంటారు? ఇక్కడ మీరు ఫ్యూయల్ అని చెప్పి రాసుకోండి. వాయువు అంటే ఫ్యూయల్ అని చెప్పి రాసుకోండి. సార్ ఇక్కడ అర్థం కాలేదు సార్. సమాన సార్ ఒక చిన్న వ్యానవాయువు విషయం సార్, అన్నాం కదా. ఒక్క నిమిషం, లక్ష్మి గారి వ్యానవాయువు ప్రశ్న అయ్యాక మీరు చెప్పండి. లక్ష్మి గారు మీ ప్రశ్న చెప్పండి. వ్యానవాయువు గురించి ఇప్పుడు సమానము వ్యానము రెండు కలిపి చెప్పారు కదా. అందులో అనువాహము సంవాహము అని చెప్పారు. చెప్పాము. సంవాహం తర్వాత అనువాహం వస్తుంది యాక్చువల్ గా. ఇక్కడేమో ఓకే, పంపించేది, తర్వాత పంపించిన తర్వాత పంపిణీ చేసేది. కానీ మరి వ్యానం ఏం చేస్తుంది? వ్యానము శరీరం అంతా వ్యాపించి ఉన్న వాయువు. ఓకే, శరీరం అంతా వ్యాపించి ఉన్న వాయువు అంటే పెట్రోల్ బంక్స్ అన్నమాట. పెట్రోల్ బంక్, పెట్రోల్ బంక్ ఎక్కడ ఎక్కడ వాయువు కావాలంటే అక్కడ ఫ్యూయల్ నింపుతుంది అనమాట. అర్థమవుతుందా? అనువాహనానికి కావాల్సింది ఏంది? వాయువు కావాలి. శరీరంలో ఎక్కడికి వెళ్తే అక్కడ పెట్రోల్ పంపించాలా లేదా? పెట్రోల్ కావాలా లేదా దానికి? ఆ పెట్రోల్ ఇచ్చేటటువంటిది ఏదైతే ఉంటుందో ఆ పెట్రోల్ స్టేషన్ వ్యానము. ఎందుకంటే అది శరీరం అంతా ఉంది. అంటే అన్ని చోట్ల పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్, ఇక్కడ ఒక పెట్రోల్ బంక్, ఇక్కడ ఒక పెట్రోల్ బంక్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇవన్నీ ఉన్నాయి. వ్యానం ఏం చేస్తుంది? ఈ వెహికల్ అనువాహం వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యానం దానికి సపోర్ట్ చేస్తుంది. ఇగో గ్యాస్ అని చెప్పేసి ఇస్తుంది. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ పెట్రోల్ ఇచ్చేస్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత డీజిల్ ఇచ్చేస్తుంది. అలా అన్నమాట. సో దానికి సపోర్ట్, వాయువులు సపోర్ట్ చేస్తాయి, వాహకాలు తీసుకెళ్తాయి. క్లియర్ గా అర్థమైందా? పోనీ మళ్ళీ డౌట్ ఉందా? శర్మ గారు మీరేదో అడగబోయారు. అడగండి. ఇప్పుడు యాక్చువల్ మీరు చెప్పినట్లు ఎంత అవసరమో అంత ఇవ్వడం అనేది భగవత్ సృష్టిలో చాలా గొప్పతనం సార్. చర్మానికి ఎంత అవసరమో అంత ఇచ్చాడు. లేకపోతే ఈ చర్మం ఉబ్బిపోతే మనం పొట్ట పగిలిపోతుంది. కరెక్ట్. ఇంత పార్ట్స్ ని కవర్ చేసి చర్మానికి ఎంత అవసరమో అంతే ఆయన సప్లై చేశారు. కరెక్ట్. శరీరంలో ఎక్కడ ఏ భాగానికి ఎంత అవసరమో అని చెప్పి చెప్పడం అనేటటువంటిది సంవాహము చాలా అద్భుతమైనటువంటిది. ఈ సంవాహమే కనుక లేకపోతే మనకు మెజర్మెంట్ ఎవరు చేస్తారు? ఓకేనా? అంటే ఇదంతా వాయు రూపంలోనే ఇస్తాడా సార్, ఎనర్జీ రూపంలో అన్నట్ట? వాయువు ఎనర్జీ వెళ్ళాలండి అన్ని చోట్లకి. వాయువు సహాయం చేస్తుంది. వాయువు అనేటటువంటిది ఫ్యూయల్. ఎనర్జీ అంతా కూడా మీకు తీసుకెళ్లే వాటిని వాహకాలు అంటారు. ఓకే ఓకే. ఇప్పుడు మనం చాలా తెలుసుకున్న ముందు మనం ఏం పర్లేదు, ఇంకో 2 సార్లు వినాలి మీకు ఇది. అంటే ఒక రోజు నేను ఒకటి చెప్పచ్చా సార్? నేను ఒకటి చెప్తాను.
మనం చెప్పండి. తీసుకున్న ఫుడ్ ఆవాహము అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వడం ప్రవాహము. ఆ ప్రవాహంలోనే నేను రీసెంట్ గా ఒకటి చదివాను, లివర్ నుంచి కొన్ని గ్యాసెస్ వస్తాయి, కిడ్నీ నుంచి కొన్ని గ్యాసెస్ Bile. వస్తాయి, అవును. స్మాల్ ఇంటెస్టైన్ లో యాక్టివేట్ చేసి 3 కలిపి ఎనర్జీ ఫామ్ అయ్యి బ్లడ్ లోకి షుగర్ రిలీజ్ అయ్యి మొత్తం హార్ట్ వరకు వెళ్ళి అదే బ్లడ్ అంతా పంప్ చేసి బాడీ అంతా ఎనర్జీ వస్తది, విటమిన్స్ డైరెక్ట్ గా తీసుకుంటది. చాలా బాగా చెప్పారు. వండర్ఫుల్. ప్యాంక్రియాస్ చైతన్య ఇన్సులిన్ చైతన్య మీరు ఇన్సులిన్ నువ్వు డాక్టరా? లాగా చైతన్య డాక్టరా? కాదు ప్యాంక్రియాస్ సార్, ఏమో మా పాప ఇన్సులిన్ బుక్ లో ఉంది, చదివాను సార్ మొన్న రీసెంట్ గా, వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా పిల్లల పుస్తకాలు చదవడం ఎంత ఇంపార్టెంటో చాలా బాగా చెప్పారు మీరు. కరెక్ట్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. అంటే ఆ గ్యాసెస్ ఇవేమో కదా సార్, ఇవన్నీ వ్యానము కూడా అవే. అపానము. ఎస్ ఇవన్నీ కూడా అవే. అందులోంచి రిలీజ్ అయినటువంటి గ్యాసెస్ ఇక్కడ ఈ ఒకే ఇప్పుడు మనం ఏదైతే పైకి వెళ్ళేవన్నీ ప్రాణము, మన మలినాలు తొలగించేవన్నీ అపానాలు, మధ్యలో ఉండి ఏదైతే మనకు జీర్ణం చేసేదో అది మనకు సమానము. శరీరం అంతా వ్యాపించి మన డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కు ఉపయోగపడేటటువంటిది ఏదైతే ఉంటుందో అది వ్యానము. అయితే మనం చేసేటటువంటివి ఏంటి, ముందు తీసుకుంటాం ఆహారం, తీసుకోగానే ప్రాణం అపానం దాన్ని లోపలికి లాగేలాగా చేస్తాయి. ఇలా ఒక్కొక్క వాయువు ఒక్కొక్క రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఆబ్వియస్లీ మనకు వ్యానం అనేటటువంటిది కావాలి. ఆ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని ఆహారాన్ని ఎలా బ్రేక్ చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా మనకు వ్యానం ఎక్కువ. అందుకే మనకు వ్యానము మళ్ళీ కడుపు లోపల అరిగింది అనుకోండి, ఆ అరిగిన సమయం లోపల సమాన వాయువు ఏం చేస్తుంది, చక్కగా మంచిగా ఆహారాన్ని చక్కగా డివైడ్ చేస్తుంది, అరిగించేస్తుంది. అరిగించిన తర్వాత ఎవరికి ఎంత కావాలి అని సంవాహంకి చెప్తుంది. సంవాహం ఏం చేస్తుంది, హార్ట్ కు చెప్తుంది. హార్ట్ ఏం చేస్తుంది, అనువాహం ద్వారా అందరికి పంపిస్తుంది. అనువాహం వెళ్తూ మధ్య లోపల ఆగిపోతుంది. ఏమైందయ్యా అంటే పెట్రోల్ అయిపోయిందా చలో అని చెప్పేసి అప్పుడు వ్యానం దానికి మళ్ళీ వాయువు ఇస్తుంది. అలాగా సమాన వాయువులో ఏర్పడినటువంటి సంవాహము ఈ వ్యానము ఏదైతే శరీరం అంతా వ్యాపించి ఉందో ఆ పెట్రోల్ బంక్ ద్వారా శక్తిని తీసుకొని శరీరం అంతా అన్ని కణములకు ఆహారం అందేలాగా చేస్తుంది. కానీ దీనిలో మనం ఏమీ చేయట్లేదు సార్, అంతా దేవుడితో రన్ అవుతుంది, ఆ డివైన్ ఎనర్జీతో రన్ అవుతుంది అంతా. అందుకే ఏంటంటే మనం ఏం గుర్తించాలి, ప్రతిరోజు దేవుణ్ణి నేనేమంటానంటే దేవుడిని పూజించడం అది ఒక రొటీన్ చర్య అవ్వకూడదు. దేవుణ్ణి పూజించడం అనేటటువంటిది రొటీన్ చర్య. అందుకే చాలా మందిని ఎందుకు నేను వ్యతిరేకిస్తాను మీకు అర్థమవుతుంది అనుకుంటా కదా. దేవుణ్ణి పూజించడము కోరికల కోసమో రొటీన్ చర్య కోసమో అనుకుంటారు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఒక్క లివర్ పనిచేయకపోయినా, ఒక్క హార్ట్ పనిచేయకపోయినా, ఒక్క నరం పనిచేయకపోయినా ఏమవుతుంది? మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఎంతసేపు కూడా ప్రాణవాయువు అపాయన వాయువు ఏవైతే ఉంటాయో ఇవి మనకి ఇడా పింగళాలోంచి వెళ్ళిపోతూ ఉంటాయి, సుషుమ్నాలో ప్రవేశించవు తెలుసా. అల్టిమేట్లీ మన గోల్ ఏంటి, ఇడా పింగళ సుషుమ్న అనేటటువంటిది ఈ మధ్యలోంచి వెళ్ళేదాన్ని సుషుమ్న అంటారు. ఇడా పింగళ ఈ 3 నాడులు ఇంపార్టెంట్. శరీరం అంతా నాడీ వ్యవస్థ ఉంది, ఈ 3 ఇంపార్టెంట్. మనం తీసుకునే అంతా కూడా శక్తి గాని వాయువులు గాని అన్ని ఇడా పింగళాలోంచి వెళ్ళిపోతూ ఉంటాయి. మరి సుషుమ్నలోకి ఎట్లా రావాలి? సుషుమ్నలోకి వస్తే తప్ప ఇవి కదిలే అవకాశం లేదు. కుండలిని ఇక్కడ మూలాధారం దగ్గర గట్టిగా టైఅప్ చేయబడి ఉంది, గట్టిగా కట్టేశారు. మూలాధారం దగ్గర కుండలిని మాతను కట్టేశారు. అపాన వాయువు హైలీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది మూలాధారాన్ని. ఈ మూలాధారం ఏదైతే ఉంటుందో ఈ మూలాధార చక్రము దీన్ని హైలీ ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి దాన్ని ఏమంటే ఇలా ఉంటుంది, కుండలిని ఇలా ఉంటుంది. అపాన వాయువులు కిందికి వెళ్తూ ఉంటాయి. అపాన వాయువు అంటే నాభి నుంచి మూలాధారం చివరి వరకు అని రాసుకోమన్నాను. ఇది వెళ్తూ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట, డౌన్వర్డ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. మరి ఎప్పటికీ ఈ వాయువు ఇలా పైకి వెళ్ళాలి. అందుకోసం అని ఏం చేయాలంటే మనము ఒకసారి ఇడలోంచి తీసుకుంటున్నాం, పింగళలోంచి తీసుకుంటున్నాం, ఇడలోంచి వదిలేస్తున్నాం. కానీ సుషుమ్నలోకి వెళ్తే తప్ప ఇది తగలదు. సుషుమ్న అంటే ఏంటి, మధ్యలోంచి మూలాధారము నుంచి మొదలెట్టి సహస్రారం వరకు కలిపేటటువంటి మెయిన్ నాడిని సుషుమ్న నాడి అంటారు. ఆ సుషుమ్న నాడి రావాలి అంటే ఈ అపాన వాయువు కింద దీన్ని ప్రెస్ చేస్తున్నంత వరకు ఇది పైకి లేవదు. కాబట్టి అపాన వాయువుని ప్రాణవాయువుతో కలపాలి. మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం, చెప్పలేదా నేను ఇంతకు ముందు? ఈ అపాన వాయువు ప్రాణవాయువుతో, అంటే అపాన వాయువు షుడ్ నాట్ గో డౌన్, ఇట్ షుడ్ గో అప్.
అప్పుడు ఏమవుతుంది, దీని మీద ప్రెషర్ తగ్గి కుండలిని మాత లేస్తుంది, లేచి ఇలా పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇలా. సో ఈ రెండు పైకి వెళ్ళి మనకు మోక్షం వస్తుంది. ఎంత బ్యూటిఫుల్ ఉంది. సుషుమ్నలోకి వచ్చి తీరవలసిందే. ఇటు ఇడా పింగళాలో ఉంటే సరిపోదు, దీన్ని రివర్స్ చేసి సుషుమ్నాలో వచ్చేలాగా పడేయాలి. సుషుమ్నాలో వచ్చి పడ్డదంటే అప్పుడు ఆ వైర్ ని, మధ్యలో ఉన్న వైర్ ని పట్టుకున్నట్టు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇటొక వైరు ఇటొక వైరు ఉన్నాం మనం. ఈ వైర్ లో ఉన్నాం లేదా ఈ వైర్ లో ఉన్నాం, కానీ మధ్యలో ఉన్న వైర్ ని పట్టుకోవాలి. సో యోగా మెడిటేషన్ చేయడం సార్ అందుకే ఎందుకోసం కదా సార్? అందుకే యోగా ప్రాణవాయువుని అందుకే నిలుపుతారు, అందుకే అపానవాయువుని నిలుపుతారు. మెడిటేషన్ చేయాలి అంటారు కదా సార్. అందుకే మెడిటేషన్ చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి కదా సార్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ప్రాణాయామం ఒకటే గుర్తుంచుకోండి, ప్రాణాయామం కంపల్సరీ. మీరు చెయ్యము అంటే అది మీ తప్పు. కానీ ప్రతిరోజు కూడా అనులోమ విలోమ ప్రాణాయామము, భస్త్రికా ప్రాణాయామము, తర్వాత కపాలపాతి కంపల్సరీ. ఈ మూడు కంపల్సరీగా చేయాలి. 10 నిమిషాలైనా చేసి తీరాలి. మీకు ఫస్ట్ ఇడా పింగళ సుషుమ్న అర్థమైందా లేదా? ఫస్ట్ అది చెప్పండి, తర్వాత ముందుకెళ్దాం. సార్ ఆ మూడు ఏమైనా సీక్వెన్స్ ఫాలో అవ్వాలా? ఏమీ లేదు. ఎప్పుడు ఇడా పింగళ, ఎప్పటికప్పుడు ఇడా పింగళ వాటినే వాడుకుంటూ ఉంటాం మనం. వాటిని వాడుకున్నంత వరకు కూడా జీవితంలో మనకు మోక్షం వచ్చే ఛాన్స్ లేదు. మధ్యలో ఉన్న సుషుమ్న ఏదైతే ఉందో ఆ సుషుమ్న అనే వైరుని పట్టుకోవాలి మనం. ఎవరో మ్యూట్ లో లేరండి, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్. ఈ మధ్యలో ఏదైతే వైర్ ఉందో ఆ మధ్యలో వైర్ ని పట్టుకోవాలి. మీరేం చేస్తున్నారు, ఇలా వెళ్ళిపోతున్నారు, ఇలా వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యలో ఉన్న వైరుని పట్టుకోవాలి. అది ఎలా పట్టుకోవాలి సార్? అది ఎలా పట్టుకోవాలి అంటే, ఎప్పుడైతే మీ అపాన వాయువు ఉందో అదేం చేస్తుంది, ఈ వైర్ ని ఇలా వెళ్ళిపోయేలాగా చేస్తుంది. అపాన వాయువు కిందికి నొక్కుతోంది. అపాన వాయువుని కనుక పైకి కనుక మనం కన్వర్ట్ చేయగలిగితే ప్రాణాయామం ద్వారా, అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇలా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏమవుతుందంటే ఈ వాయువుని పట్టుకోగలుగుతాం, అంటే సుషుమ్నకి కనెక్ట్ చేయగలుగుతాం. ఎప్పుడైతే అపాన వాయువు ప్రాణవాయువులో కలిసిపోయిందో అప్పుడు మనకు వెళ్ళేది సుషుమ్న వాయువులోంచి వెళ్తుంది. సుషుమ్న నాడి నుంచి. ఎప్పుడైతే సుషుమ్న నాడిని గనక మనము పట్టుకోగలిగామో, మధ్యలో వైర్ని పట్టుకోగలిగామో, అపాన వాయువు పైకి గనక మనం టర్న్ చేయగలిగితే ఆ మధ్యలో ఉన్న వైర్ ఏదైతే ఉందో ఆ వైర్ ఏం చేస్తుంది, మనని మెల్లమెల్లగా కుండలిని పైకి తీసుకెళ్తుంది. ఇలా మనకు మిషన్ ఇంపాసిబుల్ లోపల వాడు ఎలా అయితే టామ్ క్రూజ్ ఎలా అయితే అది మధ్యకు పెట్టుకుని కిందికి వచ్చేయగలుగుతాడో, ఇటు కదలద్దు అటు కదలద్దు, స్ట్రైట్ గా రావాలి. ఎందుకంటే అలా రాకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ రేస్ అన్ని వాడి మీద పడతాయి. సో అలా అంత పర్ఫెక్ట్ గా రావాలన్నమాట. అలా వచ్చేసి అప్పుడు ఏమవుతుంది, కుండలిని జాగృతమై దాని జర్నీని ఇలా పైకి తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది అనులోమ విలోమం ద్వారానే సాధ్యం అవుతుంది సార్. ఇవి ప్రాణాయామం భస్త్రికా చెప్పండి, ఏం చేస్తారో భస్త్రికాలో ఏం చేస్తారో చెప్పండి ఎవరైనా. అంటే భస్త్రికాలో 3 లెవెల్స్ కానీ 5 లెవెల్స్. భస్త్రికాకి కపాలపాతికి తేడా తెలిసిన వాళ్ళే చెప్పండి, లేకపోతే మాట్లాడదు ఎవరైనా సరే. కింద నుండి పైకి తెస్తాం శ్వాస బయటకు. కపాలభాతి అంటే లోపలికి తీసుకోవడం కాదు, బయటికి తోయడమే గాలిని. కపాలభాతి. అండ్ భస్త్రిక కూడా మనము అపాన వాయువుని కూడా మనం బయటికి తోస్తాం సార్. అపాన వాయువుని బయటికి తోస్తాం సార్. భస్త్రిక అంటే మనము ఒక 3 స్టేజెస్ ద్వారా కానీ చేయొచ్చు, 5 స్టేజెస్ ద్వారా కానీ చేయొచ్చు. మన లెవెల్స్ ని బట్టి బ్రీతింగ్ తీసుకోవటము, బ్రీతింగ్ వదలటము, అది స్టెప్స్ వైజ్ గా కొంచెం తీసుకోవటం. ఫస్ట్ భద్రిక క్లెన్సింగ్ ఆఫ్ లంగ్స్ సార్. అంతే, క్లెన్స్ చేయాలి. ఇప్పుడు 10 అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఆపుకుందాము. ముందు ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, భస్త్రిక కపాలభాతి 2 అపోజిట్. అది ముందు ఫస్ట్ అర్థం చేసుకోండి. రెండవది ఏంటంటే, ఈ 2 చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకు ప్రాణం పైన నియంత్రణ వస్తుంది, అపానం పైన నియంత్రణ వస్తుంది. ఎప్పుడైతే అపానము పైన నియంత్రణ వస్తుందో దానిని మనము ప్రాణములో కలిపి సుషుమ్నా నాడికి కనెక్ట్ అవుతాం. సుషుమ్నా నాడి అంటే ఏంటి, మధ్యలోంచి వెళ్ళేటటువంటి వైరు లేదా మధ్యలో నుంచి వెళ్ళేటటువంటి రక్త నాడి, ఆ నాడిని పట్టుకోవాలి. అది పట్టుకున్నామంటే అయిపోతుంది. దీనికి ఎక్కడి నుంచి వస్తుంది, కేవలం ప్రాణాయామం ద్వారానే వస్తుంది. ఓకే, సో మిగతా వాయువుల గురించి చెప్పుకుందామా, లేకపోతే కొద్దిగా ఓవర్ డోస్ అయిపోయింది? ఆనెస్ట్లీ చెప్పండి, ఏమనుకోండి. నేను మీరు అపానము నాభి నుండి కిందికి మూలాధారానికే పంపించేది, దాని సహజ స్వభావం అదే కదా మరి. అవునండి, సహజ స్వభావం అది. కరెక్ట్.
సహజ స్వభావం అది. కరెక్ట్. అది పైకి ఎట్లా వెళ్తుంది? అదే పైకి అదే అదే వెళ్ళదు. అదే మనకు సాధన ద్వారా ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, మీరు భాగవతం చదవండి, భారతం చదవండి, ఏదన్నా చదవండి, అపానము పైకి వెళ్ళాలి. ఇప్పుడు మనం రఘువంశం చెప్పుకున్నది విన్నారా? అందరికీ రఘువంశం జ్ఞాపకం ఉందా? రఘువంశంలో కూడా అదే ఉంది. రఘువంశం లోపల కూడా రఘు మహారాజు అదే చేస్తాడు. అపాన వాయువుని కిందికి వెళ్లకుండా పైకి వెళ్లేలాగా చేస్తాడు. ఎప్పుడైతే వెళ్తాడో, ఈ రెండు అపోజిట్ డైరెక్షన్స్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు స్టెబిలిటీ ఉండదు. ఎప్పుడైతే స్టెబిలిటీ ఉండదో, అంటే అపాన వాయువేమో భూమి తత్వం ఉంటుంది, కుండలిని ఏమో ప్రకృతి శక్తి, దివ్య శక్తి. ఇప్పుడు ఏమైపోతుంది, మీకు కిందికి వెళ్ళిపో అపాన వాయువు నియంత్రణలో ఉన్నటువంటి ప్రకృతి శక్తి అది కిందికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది, పైకి రావడానికి అవకాశమే లేదు. సో రెండు కిందికి లాగే, భూమి తత్వము ప్రకృతి శక్తి రెండు కూడా కిందికి లాగుతాయి. ప్రకృతి శక్తి అంటే గురుత్వాకర్షణ శక్తి, ప్రకృతి శక్తి కిందికే లాగుతుంది, అపాన వాయువు కిందికే లాగుతుంది. అందుకని కుండలిని ఎప్పుడు ఇలా కిందికే తిరిగి ఉంటుంది. మీరేం చేస్తారు, ఇప్పుడు అపాన వాయువును వదిలేసిన తర్వాత మెల్లగా కుండలిని లేచి ఇలా పైకి వెళ్తుంది. అంటే ధ్యానం చేయడం ద్వారా, మనం మెడిటేషన్ చేయడం ద్వారా, ప్రాణాయామం చేయడం ద్వారా సరిగ్గా ఈ బంధంతో దీన్ని మెల్లగా ఇలా వెనక్కి పైకి లాగుతూ వెళ్తాం అన్నమాట. అలా పైకి లాగుతూ పైకి లాగుతూ పైకి లాగుతూ వెళ్తే సుషుమ్నా నాడి తెరుచుకుని అప్పుడు పైకి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది అనమాట. అప్పుడు ఇలా మన ట్రావెల్ పైకి జరగడం అనేటటువంటిది జరుగుతుంది. త్రిబంధాలు వేయడం ద్వారా కూడా వస్తుంది అంటారు కదా సార్? అశ్వని ఏంటండి? ముద్ర వేసి త్రిబంధాలు చేయడం ద్వారా కూడా వాయు అంటే ఇవన్నీ అంటే ఎస్ అది కూడా ఉంటుంది. అంటే నేనేమంటానంటే పద్ధతులు వేరే ఉండవచ్చు, బట్ జరిగే ప్రక్రియ గురించి కరెక్ట్ మీరు చెప్పింది ఉండవచ్చు, నాకు తెలియదు అది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మన అల్టిమేట్ గోల్ ఏంటంటే అపాన వాయువు ప్రాణవాయువు ఒకే డైరెక్షన్ లో పైకి వెళ్ళేలాగా చేయాలి. పైకి ఎందుకండి, కిందికి ఎందుకు వెళ్ళకూడదు? ఎవరన్నా చెప్పగలరా? సహస్రారం వైపుకి ప్రయాణం చేయాలి. సహస్రారం వైపుకి ప్రయాణం చేయాలి, మొదటిది. రెండవ టాపిక్ కూడా ఉంది లోపల, ఏంటంటే కుండలిని పైకి లాగాలి కదా. కుండలిని వెళ్ళి పరమేశ్వరుడితో కలవాలి, అదే మోక్షం. ఇక్కడ పరమేశ్వరుడు ఉంటాడు, ఇక్కడ కుండలిని అమ్మవారు ఉంటుంది. కుండలిని అమ్మవారు వచ్చి పరమేశ్వరుడితో కలవడమే మోక్షం కదా. అందుకని పైకి సార్ కుంభకం చేస్తే కూడాను సుషుమ్నా నాడే యాక్టివ్ అవుతుంది సార్ అంటారు జనాలు, అంటారు కుంభకం ఎక్కువసేపు చేయడం అనేటటువంటిది మంచిది అని చెప్పేసి అంటారు. కాకపోతే కుంభకం ద్వారా లంగ్స్ ఫిల్ అవ్వడం తప్ప ఇది లేదు. అందుకోసమే ఏంటంటే మనకు భస్త్రికా ప్రాణాయామము, తర్వాత కపాలభాతి ప్రాణాయామమే మనకు ఈ కుండలిని పైకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడేవి. ఓకేనా? అనులోమ విలోమం మంచిది, అది మీకు లంగ్స్ కి వాటికి వీటికి చాలా మంచిది. ఆ తర్వాత ఇంకొకటి కుంభకం ఎందుకు ఒక్క నిమిషం, ఇది ఇంపార్టెంట్ పాయింట్. కుంభకం ఎందుకు ఎక్కువ చేయిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనం తీసుకున్న గాలి లోపల చాలా గాలి మనం వేస్ట్ గా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల ఏం చేస్తామంటే కొంత నింపుకుని మన లంగ్స్ కు ఉన్నటువంటి కెపాసిటీ ఏదైతే ఉంటుందో అది కొద్దిగానే ఉంటుంది, ఆ కెపాసిటీని ఫుల్ గా పెంచుకుంటాం. కొంతమంది ఏం చేస్తారంటే 3 సార్లుగా 4 సార్లుగా 5 సార్లుగా పీల్చుకుని లంగ్స్ నిండా గాలి పీల్చుకుంటారు. అప్పుడు ఏమైతాయంటే మనకు ప్రపంచంలో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాయువు మనం సరిగా తీసుకోకపోవడం వల్ల వచ్చేదే. నిజం చెప్పాలంటే వాయువుని సరిగా ప్రాణమును నియంత్రించిన వాడు ప్రాణము ఎక్కువ రోజులు తీసుకెళ్లగలడు. ప్రాణమును నియంత్రించడము, ఆ ప్రాణమును నియంత్రించడం వల్లనే కదా ఇప్పుడు మీరు చూసినట్లయితే తాబేలు మీకు ఎన్ని రోజులు బతుకుతుంది, కుక్క ఎన్ని రోజులు బతుకుతుంది, టోటల్లీ ఆపోజిట్. సో కాబట్టి ఆ ప్రాణాన్ని ఎంత నియంత్రించగలుగుతాం అనేటటువంటిది చాలా ముఖ్యం అన్నమాట. ఇవాళకి ఇక్కడికి ఆపుకుందామా? కొద్దిగా ఓవర్ డోస్ అయినట్టుంది. ఈ టాపిక్ ఇంకా కూడా ఎవరైనా మళ్ళీ చెప్పగలనంటే స్పెషల్ క్లాస్ తీసుకుని చెప్పండి. అండ్ ఏది ఏమైనప్పటికీ రేపు మనకు మళ్ళీ మధ్యాహ్నం నారాయణీయం ఉంది, తర్వాత సాయంత్రం నారాయణీయంలో మళ్ళీ అద్భుతమైనటువంటి శ్రీకృష్ణుడి కథ లోపల విశ్వరూపం కూడా ఉంటుంది. అది కూడా మనము చాలా మంచిది తెలుసుకుంటున్నాము. లక్కీగా కృష్ణుడి మార్గశిర మాసం లోపల మనము అన్ని కృష్ణుడివే ఎక్కువ అనుకోకుండా తెలుసుకుంటున్నాము. సో చాలా సంతోషకరమైనటువంటి విషయము. సో రేపు శ్రీకృష్ణుడి యొక్క మరిన్ని లీలలు అండ్ శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూప దర్శనం తల్లికి మనం రేపు చూడగలుగుతాము. రేపు రాత్రి 9 గంటలకు తత్వబోధ మళ్ళీ లోపల మొదటి ప్రశ్నని మనం పూర్తి చేసుకున్నాము, రెండవ ప్రశ్నని మనము ప్రారంభించుకున్నాము. అసలు శ్రోత్రియుడు అంటే ఎవరు, మనమంతా శ్రోత్రియులమా కాదా, అటువంటి విషయాలన్నీ కూడా రేపు రాత్రికి తెలుసుకుంటాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పుడేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వాహనాలు మనము బి ఫార్మసీలో చదువుకునే
అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎక్స్క్రీషన్ అవేనా సార్? ఏడిఎంఈ అంటారు అవేనా? అవే 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 కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు తర్వాత వచ్చేది కూడా అదే. ఇప్పుడు మీకు ఎక్స్క్రేషన్ ఎలా జరుగుతుంది ఓకే ఏంటంటే సార్. కూడా అదే వస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అవే వస్తాయి. తర్వాత వచ్చేవి కూడా అవే. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఏంటంటే ఇవి ఎలా జరుగుతున్నాయి, అన్ని ఆటోమేటిక్ గా ఎలా జరుగుతున్నాయి, సో అది ఆటోమేటిక్ గా జరుగుతున్నాయి. ఇవన్నీ మనం ఏమైనా కష్టపడుతున్నామా? కష్టపడకుండా అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతున్నాయి కదా. అది అందుకోసమని మనం భగవంతుని పూజించేది ఎందుకు అంటే ఆటోమేటిక్ గా జరిగిపోతున్నాయి. సో మహోన్నతమైనటువంటిది భగవంతుడి శక్తి. నేనేమంటానంటే భగవంతుడికి మీరు ఏమీ చేయక్కర్లా, భగవంతుని అర్థం చేసుకుంటే చాలు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, భగవంతుని ఏదో మీరు పెట్టేసి పీకి పాకాన పెట్టి జయ హనుమాన జ్ఞానగుణ సాగర అని చెప్పేసి పిడిగుద్దులు గుద్దడము అలాంటివి చేయకండి. దేవుడు భయపడతాడు. మీరేం చేస్తారు? భగవంతుని అర్థం చేసుకోండి చాలు. పిచ్చి పారాయణాలు పిచ్చి గోళలు పెట్టుకోకుండా ప్రశాంతంగా కూర్చొని మనం విష్ణు సహస్రనామంలో చెప్పింది చదువుకోండి చాలు. ఏం చేయక్కర్లేదు. మీరు విష్ణు సహస్రనామం చదువుకోండి, అర్థం చేసుకోండి. కనీసం దీన్ని ఆచరించాల్సిన అవసరం కూడా లేదు. విష్ణు సహస్రనామం జస్ట్ పారాయణము, దాని వివరణ బస్. ఇప్పటి వరకు మనం సుమారు 350 అయింది. మనం అనుకున్నట్టుగానే అతి త్వరలో క్విజ్ పెడతాను. కొద్దిగా నేను ఈ ఆర్ఎస్ఎస్ ది కొద్దిగా ఒక 2 వారాలు బిజీగా ఉంటుంది నాకు. సో అది అయిన తర్వాత క్విజ్ పెడతాను. అంత లోపల మీరు ఎవరైనా సరే స్పెషల్ క్లాసులు తీసుకోండి, నాకేం మొహమాటం లేదు. ఎప్పుడైనా నన్ను సార్ ఒక రోజు క్లాస్ ఆపండి సార్ అంటే కూడా నేను ఆపుతాను, నేనేం అనుకోను. ఇది వాళ్ళు అనుకోకుండా క్లాస్ సగంలో ఆపేశాం కాబట్టి ఇది ఒక్కటి మాత్రం పూర్తి చేసుకున్నాక మీకు ఒక 1-2 వీక్స్ బ్రేక్ ఇస్తాను. ఫ్రైడే నాడు మీరు మంచిగా రివిజన్ చేసుకోండి. అందరూ రివిజన్ క్లాసులు పెట్టుకొని చక్కగా మీలో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మంచిగా మనం చెప్పినవన్నీ కూడా వినండి, మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 350 నామములు మీరు చక్కగా అర్థం చేసుకున్నా కూడా మీరు నన్ను ఉద్ధరించినట్టు. మిమ్మల్ని ఉద్ధరించుకోవడం పక్కన పడేయండి, నన్ను ఉద్ధరించినట్టు. అబ్బా శ్రీనివాస్ గారిని ఉద్ధరించామనండి. జై శ్రీకృష్ణ సార్. జై జై శ్రీకృష్ణ. శ్రీ ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇది ప్రవాహ ఉపనిషత్తుకు కొంచెం రిలేటెడ్ గా అనిపిస్తుంది సార్. ఎస్ 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 ప్రవాహ ఉపనిషత్ ఇదే. ప్రవాహ సేమ్ ఉపనిషత్ ఇదే. అలాగే ఉంది సార్. సేమ్ ఎస్ అలాగే ఎస్ ఉంది. ఎస్ ఎస్. అదే గుర్తుకొచ్చింది సార్ మీరు చెప్పినవన్నీ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సార్ ఎన్వైరన్మెంట్ నాయిసీగా ఉందా? చేశాను సార్, Or am కానీ I okay? తెలుగులో వినటం అయితే ఇదే హరిప్రియ మొదటిసారి. గారు, చైతన్య గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. హరిప్రియ గారు తర్వాత చైతన్య. చైతన్య గారు మీరు కంటిన్యూ హరిప్రియ చెప్పండి. పర్లేదండి. లేదు సార్, నాయిసీగా ఉంది నా నేను ఎన్వైరన్మెంట్ అని ఫార్మసీలో అనుకుంటున్నా. చదివాను ఇవన్నీ. గ్యాప్ వచ్చింది సార్, సారీ. యాక్చువల్గా బీఫార్మసీలో ఇవన్నీ చదివాను. ఇప్పుడు మీరు తెలుగులో చెప్తుంటే తెలుగులో వినటం ఫస్ట్ టైము. నేను చదువుకున్నది మొత్తం మైండ్లో రీకలెక్ట్ అవుతా ఉంది సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఏది ఏమైనప్పటికీ గుర్తుంచుకోండి, నేను ఒక 2 క్లాసులు మీకు కావాలంటే నేను బ్రేక్ ఇవ్వమంటే మీరు అందరూ అడిగితేనే బ్రేక్ ఇస్తాను. ఫ్రైడే మీరు రివిజన్ చేసుకోండి. ఈ 350 నామాలు ఏం చేయక్కర్లే. మీరు ఈ 350 నేమ్స్ కి మీనింగ్స్ తెలుసుకోండి అంతే. ఏం చేయక్కర్లా. నేను చెప్పిన క్లాసులు రివైజ్ చేసుకోండి, మీనింగ్స్ తెలుసుకోండి. ఇంత ఫాస్ట్ గా మీకు సూక్ష్మంలో మోక్షం ఎక్కడి నుంచి దొరుకుతుంది చెప్పండి. మీకు ఇప్పుడు లలిత సహస్రనామం చెప్పినట్టుగా కాంప్లికేటెడ్ ఉందా? లలిత సహస్రనామం ఎంత 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 తనలాడామంటే మీకు ఏమని చెప్తారు? ఎంత స్ట్రగుల్ అయ్యాం. మా తెలంగాణలో తనలాడేమంటాం మేము. ఎంత స్ట్రగుల్ అయ్యా అని చెప్పండి. అలా లేదు, ఇది సులభంగా ఉంది కదా. విష్ణు సహస్రనామం ఎక్స్ట్రీమ్లీ సింపుల్. సో మనం చక్కగా అర్థం చేసుకున్నాం, భగవంతుడి లక్షణాలను అర్థం చేసుకున్నాం. మన దగ్గర మంచిగా 8 మంది టీచర్లు కూడా ఉన్నారు. చక్కగా మీరు ఏం చేస్తారంటే అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేయండి. ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసి, కాంట్రిబ్యూట్ అంటే పైసలు కాదు, టైం ని కాంట్రిబ్యూట్ చేసి మీరు చక్కగా కొంత ఎక్స్ట్రా నాలెడ్జ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం అన్ని ప్రవచనాలలో తెలుసుకుంటున్నవి అన్ని నేను కనెక్ట్ చేసే చెప్తున్నాను. ఏ ప్రవచనము సెపరేట్ కాదు, అన్ని ప్రవచనాలు కనెక్టింగే. ఇక్కడదక్కడ అక్కడిదిక్కడ అక్కడిదిక్కడ ఇక్కడిదక్కడ కలిపే చెప్తున్నాం. ఓకే. రేపు కూడా శ్రీకృష్ణుడిది నారాయణీయము మధ్యాహ్నం 3 గంటలకి, రాత్రి 9 గంటలకు అత్యద్భుతమైనటువంటి యక్ష ప్రశ్నల్లో మనందరికీ సంబంధించినటువంటి 2వ ప్రశ్న. అది మనము రేపు తెలుసుకుంటాం. ఇంకెవరికి ప్రశ్నలు లేకపోతే ఈరోజు ముగించుకుందాం. ఇవాళ కూడా 1:20 నిమిషాలు తెలుసుకుందాం. సార్ మీరు ఇందాక అడిగారు కదా సార్, భస్త్రిక అండ్ కపాలభాతికి డిఫరెన్సెస్. సో జనరల్ గా మన అందరికి ఆ డిఫరెన్స్ యూజువల్ గా, ప్లీజ్ ఫర్గివ్ అండి, నా బ్యాక్గ్రౌండ్ చాలా నాయిసీగా ఉంది, కాకపోతే ఐ హోప్ యూ కెన్ హియర్ మీ వెల్. సార్ సో భస్త్రిక యూజువల్లీ అది
ఇన్హేల్ ఎక్సేల్ రెండిట్లలో స్ట్రాంగ్ గానే ఉంటుంది. భస్త్రిక ఇస్ ఆల్సో స్ట్రాంగ్ ఇన్హలేషన్, స్ట్రాంగ్ ఎక్సలేషన్. ఈవెన్ మన కపాలభాతి కూడా స్ట్రాంగ్ ఇన్హలేషన్, స్ట్రాంగ్ ఎక్సలేషన్. అనులోమ్ విలోమ్లో కౌంట్ పెంచమంటాము, కానీ మెయిన్ డిఫరెన్స్ ఎక్కువ ఏది అంటే డయాఫ్రమ్ నుంచి ఉంటుంది భస్త్రిక. దానికి సార్ మీరే చెప్పాలి. డయాఫ్రమ్ మన లంగ్స్ లోంచి ఆ అపాన వాయువు కిందకి వెళ్లకుండా ఎక్సలేషన్ పంప్స్ ఉంటాయి, సో దట్ అపాన గోస్ అప్వర్డ్స్. అలా జరిగినప్పుడు అగ్ని జనరేట్ అవుతుంది. సో అక్కడి నుంచి ఎనర్జీ సుషుమ్నాకి కనెక్ట్ అయ్యేటట్టుగా ఆ డయాఫ్రమ్ నుంచి మనం పంప్ చేస్తాం అన్నమాట. సో ఈ ఇంటెన్సిఫికేషన్ ఆ ప్రాణలోకి అప్వర్డ్ వెళ్తుంది అన్నమాట. సో దీన్ని ప్రవృత్తి నివృత్తి అంటాము. ప్రవృత్తి ఈజ్ డౌన్వర్డ్, అంటే ఆ వాయువు కిందకి వెళ్ళి డిసిపేట్ అవ్వకుండా అప్వర్డ్ వెళ్తుంది, దాంట్లో స్టెబిలైజేషన్ వస్తుంది అన్నమాట. సో ఆ నివృత్తి సైడ్ కి యోగా పట్టుకెళ్తుంది. ఎనీథింగ్ దట్ వి డూ నివృత్తి సైడ్ కి పట్టుకెళ్తుంది. కాబట్టి ఆ వాయువుస్ అప్వర్డ్ వెళ్ళడం కోసం మనం చేస్తాం. నెక్స్ట్ కపాలభాతి. కపాలభాతి ప్రాణాయామంలో ర్యాపిడ్ గా ఎక్స్పల్షన్స్ చేస్తాం, స్ట్రాంగ్ ఎక్సలేషన్ కాదు, ర్యాపిడ్ గా. కానీ ఇది ఎక్కడి నుంచి చేస్తాం? అబ్డోమెన్ ఏరియా నుంచి చేస్తాం. సో అబ్డోమెన్ లో స్ట్రాంగ్ ఇన్హలేషన్ చేసి తమస్ గుణంకి ఇంపార్టెంట్ మాట. అది ఎక్కువ తమస్ గుణంకి, ఎందుకంటే యాజ్ వి గో డౌన్ మన మూలాధారకి మోర్ తమస్. సో దట్ సైడ్ ఆ హెవీనెస్ ని డిస్లాడ్జ్ చేస్తాం మాట. ఇక్కడ నుంచి వేరే నాడీస్ ఎక్స్పెల్ అవుతాయి. అయినా సేమ్ అపాన కిందకి వెళ్ళకుండా, ఇంకా కిందకి వెళ్ళకుండా ఇక్కడ నుంచి ఎక్స్పెల్ చేస్తాం పైకి. ఒకటి డయాఫ్రమ్ నుంచి పైకి తన్నుతాము, లేదు అంటే అబ్డోమెన్ నుంచి పైకి తీసుకెళ్తాం. సో ఈ రెండు బేసిక్. ఎప్పుడైనా అందుకు భస్త్రికకి చాలా మంది చేతులతో మూవ్మెంట్ ఇస్తారు. ఎందుకు? చేతులు పైకి వెళ్ళిన వెంటనే డయాఫ్రమ్ ఎక్స్పాండ్ అవుతుంది, అబ్డోమెన్ కదలదు. మనం తీసుకునే గాలి డయాఫ్రమ్ లోకి వెళ్తుంది, పొట్టలోకి వెళ్ళకుండా. సో చాలా మంది ఇప్పుడు కొత్త లేటెస్ట్ గా అయితే ఆ చేతులతో చెప్తారు. ఇన్హేల్ చేసేటప్పుడు చేయి పైకి ఎత్తమంటారు, ఎక్స్హేల్ చేసేటప్పుడు పిడికిలు బిగించి షోల్డర్స్ దగ్గరికి తీసుకురమ్మంటారు. దట్ మీన్స్ డయాఫ్రమ్ యాక్షన్, ఆ మజిల్ యాక్షన్ బాగా వివరంగా తెలుస్తుంది. కొంతమంది తప్పు చేసినా కూడా ఇక తప్పు అవ్వడానికి ఛాన్స్ ఇవ్వకుండా ఆ చేతులు అట్లా చెప్తారన్నమాట. బట్ క్లారిటీ ఉన్న వాళ్ళకి ఆ చేతుల మూవ్మెంట్ అక్కర్లేదు, జస్ట్ అబ్డోమెన్ కదిలించకూడదు, కానీ చెస్ట్ డయాఫ్రమ్ ఏరియాను ఎక్స్పాండ్ చేయాలి ఎక్కువ గాలి తీసుకునేటట్టు. అంతే సార్, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. అమ్మో, ఎంత కరెక్ట్, ఎంత యాక్యురేట్ గా చెప్పారో. డయాఫ్రమ్ అబ్డామన్ ఆ డిఫరెన్స్ ఎంత బాగా చెప్పారో. అండ్ చాలా క్లియర్ గా కూడా చెప్పారు ఏ విధంగా మనము అపాన వాయువుని పైకి పంపించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. సో కపాలభాతి, భస్త్రిక రెండిట్లోపల కూడా మనం చేస్తాము. కాబట్టి అనులోమ విలోమము కాదు, మనకు మెయిన్ జరిగేటటువంటిది ఏదైతే ఈ మూమెంట్ ఉందో అప్వర్డ్ మూమెంట్, ఇది కపాలభాతి, భస్త్రిక ద్వారా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఓకే, ఇది మనం ఇంకా వచ్చే వారం కూడా తెలుసుకుందాం. హరిప్రియ చెప్పినది 100% కరెక్ట్. అందరూ కూడా వీలైన వాళ్ళు అది మళ్ళొకసారి వీడియో మొత్తము వినండి. ఇవాళ ఎర్లీగా పడుకుందాం అనుకున్నా, అయినా కూడా మీరంతా కలిసి నాకు 10 చేశారు. ఏం పర్వాలేదు, ఇట్స్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. కొద్దిగా కష్టమైన క్లాస్ నేను ముందే అన్నాను కదా. వచ్చే వారం కూడా మళ్ళీ డీటెయిల్ గా తెలుసుకుందాము. ఆ తర్వాత ఒక 2 వారాలు మీకు బ్రేక్ ఇస్తాను. అందరూ రివిజన్ చేస్తారు. టైం వేస్ట్ మాత్రం చేయకండి దయచేసి, ఎందుకంటే దొరికిన ఒక చక్కటి అవకాశము. ఎన్ని గొప్ప విషయాలు తెలుసుకుంటున్నాం మనం. మంచిగా భగవంతుడి గురించి తెలుసుకోవాల్సిన అవకాశం వచ్చింది. తెలుసుకుంటే చాలు, ఇందులో ఏమీ ఆచరించేది ఏం లేదు. సింపుల్ గా తెలుసుకుని ఇది అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ యూ టు, అంటే ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్ గా తీసుకెళ్తుంది దేవుడి దగ్గరికి. కాబట్టి అది గుర్తించి అందరూ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండండి. అందుకోసమే నాకు తెలుసు మనం చాలా స్లోగా వెళ్తున్నామని, అయినా కూడా నేను ఏమీ అనుకోవడం లేదు. ఎందుకంటే మనకు అర్థం కావడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. తెలుసు నాకు ఇప్పటికి ఎన్ని 30-40 వారాలు అయ్యాయి, 30 శ్లోకాలు కూడా కాలేదు. ఎవరైనా కొద్దిగా బాధపడుతున్నారేమో నాకు తెలియదు కానీ, బట్ ఇది స్లోగానే అవుతుంది. ఇది ఇంకా కనీసం 1 year పై మాటే, ఇది తక్కువ అయితే అయ్యే ఛాన్సే లేదు. సో అదొకటి గుర్తుంచుకోండి. టైం అయితే పడుతుంది. ఇది కొద్దిగా కష్టమైంది. ఇది అంటే ఇది సులభమైందే, కానీ అర్థం చేసుకుని దీన్ని చాలా సులభంగా మనము మన మార్గంలోకి తెచ్చుకోవచ్చు. కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటున్నాం అంతే. ఓకేనా? అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుని చేరుకుంటారండి. మనసుకు నచ్చిన పద్ధతిలో చేసినప్పుడు ఒక విషయాన్ని ఎక్కువగా చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఈ రోజు తెలుసుకున్నటువంటి ఎక్స్ట్రాడినరీ విషయాలు ఏవైతే ఉన్నాయో దీని కొనసాగింపు వచ్చే వారం ఉంటుంది. కానీ వీలైనన్ని సార్లు ఇవాళే విని వీలైనన్ని ప్రశ్నలు తయారు చేసుకోండి. ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యము ప్రశ్నలు తయారు చేసుకోవడం.
ప్రతిదాన్ని ప్రశ్నించడమే హిందూ ధర్మంలో ఉన్నటువంటి ముఖ్య లక్షణం. ప్రశ్నించకుండా గుడ్డిగా పోవడము, దేవుణ్ణి పిడిగుద్దులు గుద్దడము, ఇటువంటి పనులు చేయకుండా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా భగవంతుడితో అనుసంధానాన్ని మనము ఏర్పరచుకుందాము. అందరికీ కూడా అటువంటి భావన రావాలని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు మధ్యాహ్నం 3 గంటలకు, రేపు రాత్రి మళ్ళీ 9 గంటలకు 2 ప్రవచనాలు ఉన్నాయి. అంతవరకు కూడా శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ సార్.